హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వేలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనతోటే తన అభిప్రాయాలను పంచుకోవడానికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి వాళ్ళ విద్యా విధానాల మీద కానీ, లేకపోతే ఇప్పుడు విద్యా విధానంలో జరుగుతున్నటువంటి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీద తన అభిప్రాయాలను మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతోటే ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ స్పోక్స్ పర్సన్. నమస్తే అన్న. నమస్తే అన్న, యాక్చువల్గా ఎప్పుడు కూడా మేము ఆ కాలేజీ బాగుంది, ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఇట్టున్నారు, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఇట్టున్నాయి, లేకపోతే ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి, ఆ నోటిఫికేషన్లు వచ్చినాయి అని చెప్పేసి ఎప్పుడు మాకు తెలిసినటువంటి విద్యార్థి నాయకుడిగా నేను, అదేవిధంగా డిఫరెంట్ అకాడమిషియన్గా, లేకపోతే ట్రైనర్గా, ప్లేస్మెంట్ ఆఫీసర్గా నాకున్న అనుభవాన్ని చెప్తూ ఉంటాను. కానీ మీరు ఇప్పుడు డైరెక్ట్గా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గత 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల మీద మీ అభిప్రాయాలను తెలుసుకోవటమే ఈరోజు కాన్సెప్ట్గా ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. కేసీఆర్ హయాంలో లేదా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, మరోవైపునటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉంది. రేవంత్ అన్న గారు కూడా ఎప్పుడూ ఆ విషయం చెప్తూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిఫర్మేషన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, సరళమైన భాషలో మాకు చెప్పండి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. సీనియర్ ఐఏఎస్ అధికారి మురళి గారి నేతృత్వంలో ఎడ్యుకేషన్ కమిషన్, దాంట్లో నిపుణులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, జోష్నా శివారెడ్డి గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, ఈ ముగ్గురు ప్లస్ చైర్మన్ గారు, నలుగురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, మాధ్యమిక విద్య ఏ విధంగా ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, అదే కాకుండా యూనివర్సిటీ వ్యవస్థ ఏ విధంగా ఉంది. యూనివర్సిటీలలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 3 యూనివర్సిటీల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఏ విధంగా రిఫార్మ్స్ తెస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ మనం పునరుద్ధరించవచ్చు, అదే కాకుండా స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. స్కిల్ యూనివర్సిటీలో ఏకంగా ఆనంద్ మహేంద్ర గారు లాంటి వాళ్ళను, చాలామంది అనుభవం ఉన్నట్టు వాళ్ళని బోర్డు కమిటీలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ వ్యవస్థను ఇంప్రూవ్ చేసినట్లయితే బెటర్గా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఆకర్షించాలని చెప్పి ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు, ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ టాటా వాళ్ళతో టైప్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐటీఐని కూడా పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు యూనివర్సిటీలకు సంబంధించి గత 2014 నుంచి 23 వరకు ఎక్కడ కూడా వీసీలను నియమించిన పరిస్థితి, చాలా వీసీలకు చాలా సంవత్సరాల కాలం పాటు వీసీలు లేకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ రివ్యూ చేయలేని పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీలకు వీసీలు నియమించారు. అదే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు అందులో వీసీలకు నియమించే ప్రయత్నం, అదే కాకుండా ఆ సామాజిక వర్గాల్లో కూడా అన్ని రకాలుగా ఎలిజిబుల్ ఉన్న వ్యక్తులని, అదే కాకుండా నిజాయితీ పనులను కూడా వీసీని నియమించిన పరిస్థితి. అదే కాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి ఆ ఎడ్యుకేషన్ శాఖను తన దగ్గరనే పెట్టుకుని ఇప్పటికి చాలాసార్లు రివ్యూ చేసినట్టు పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా కూడా బాగుపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఇక్కడ యంగ్ ఇండియన్ స్కూళ్ళకు సంబంధించి కూడా ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, యంగ్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి 100 కోట్ల రూపాయలతోటి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇప్పటికి దాదాపు చాలా నియోజకవర్గాల్లో యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించారు. అదే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసినంటే కులాల వారీగా గురుకులాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. కాబట్టి కులాల వారీగా క్యాంపస్ ఉండు కరెక్ట్ కాదు, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లన్నీ కూడా ఒకే దగ్గర 5 ఒకే క్యాంపస్ బాగుంటుందని చెప్పి ప్రభుత్వం భావించి అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్తో బిల్డింగ్లు ఏర్పాటు చేశారు. హాస్టల్ వసతి నాణ్యతతో కూడినటువంటి ప్రమాణాలు పాటించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంతో తెలంగాణ పోటీపడాలి తప్ప భారతదేశంలో నగరాలతో హైదరాబాద్ పోటీపడద్దు, తెలంగాణ పోటీపడద్దు అని చెప్పి ప్రభుత్వం భావించి నిపుణుల సలహా సూచన వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉంది. అన్న, ఇప్పుడు కొన్ని కాంట్రడిక్షనరీ క్వశ్చన్స్ ఏమున్నాయంటే అన్న, ప్రజల మనసుల్లో ఉన్నాయే నా మాటల రూపంలో చెప్తున్నారు, ఇవి నా సొంత క్వశ్చన్స్ కదన్న. 2022, 23, 24, 25 ఈ 4 సంవత్సరాల్లో అంటే ఆఫ్టర్ కోవిడ్ పీరియడ్లో ప్లేస్మెంట్స్ అనేవి ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి స్థాయిలో తగ్గిపోయినాయి.
ఎంత స్థాయిలో తగ్గిపోయినాయంటే అంతకుముందు 100 ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజ్ ఇప్పుడు 20, 25, 30, 35, 40, కొంచెం బాగా మంచి కాలేజ్ అయితే 40 ప్లేస్మెంట్స్ వరకు ఇవ్వగలుగుతుంది. ఇది ఒకవైపున జరుగుతున్నటువంటి పరిణామం. అంటే విప్రో కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఎవరైతే బల్క్ హైరింగ్ చేస్తారో ఈ కంపెనీస్ అన్నీ కూడా హైరింగ్కి ఎక్కువ రావట్లేదు. ఇది ఒకవైపున ఉన్నటువంటి పరిణామం. అన్న రెండో వైపు నుంచి ఏమో 2013 నుంచి ఇప్పుడు 2025 వరకు పరిణామాలు తీసుకున్నప్పుడు కోర్ బ్రాంచెస్ అన్నీ కూడా 80% క్లోజ్ అయిపోయేసి ఓన్లీ 20% మిగిలినటువంటి మరో పరిస్థితి అన్న. రెండు పరిణామాలు. మూడో పరిస్థితిలో మనందరికీ తెలుగు వాళ్ళందరికీ ఆశాదీపమైనటువంటి అమెరికా మనల్ని ఎడంకాలతో దాన్ని వెళ్ళిపోమంటుంది. ఇది మూడో పరిస్థితి అన్న. నాలుగో పరిస్థితి వచ్చేసి హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో హైడ్రా ఏదైతే వచ్చిందో దీనివల్ల రియల్ ఎస్టేట్లో నుంచి ఎవరు డబ్బులు తీయనటువంటి పరిస్థితి. ఈ 4 కారణాల వల్ల మొత్తం హైదరాబాద్కి కేంద్ర బిందువు లాంటి రియల్ ఎస్టేట్ మార్కెట్, అదేవిధంగా రెంటల్ ఇన్కమ్ మార్కెట్, దానికి అనుబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి మార్కెట్స్ ఒకవైపు కుదేలైపోతే ఈరోజు అమీర్పేట్ లాంటి ట్రైనింగ్ సెంటర్లు ఉన్నటువంటి ఏరియాలో 5 లక్షల నుంచి 7 లక్షల మంది బీటెక్ సిఎస్సి చదువుకొని 10,000 ఉద్యోగం కూడా రాక వాళ్ళు సంఘ విద్రోహక శక్తులుగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద ఈ పర్టికులర్గా ఈ 4 విషయాల పరిణామాల మీద మీ ప్రభుత్వం యొక్క విధానం ఏంది? అంటే ప్రధానంగా మీరు చూస్తూ ఉన్నారు, కోర్ బ్రాంచీలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సెకండ్ అకాడమిక్ ఇయర్ ఇది. ఎందుకంటే 2023 డిసెంబర్ 3వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెకండ్ అకాడమిక్ ఇయర్, ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అయిపోయింది, సెకండ్. మీరు చూడండి ఎక్కడ కూడా ఏ కాలేజీలో కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సు సంబంధించి ఉన్నప్పటికీ కూడా మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈసీ సంబంధించిన బ్రాంచీలు సరెండర్ చేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకోలే. ఖచ్చితంగా కోర్ బ్రాంచీలు ఇప్పటి నుంచి మేము ఒప్పుకోము, కోర్ బ్రాంచీలు ఉండాల్సిందే, వాటి ప్లేస్లో మొత్తం కంప్యూటర్ కోర్సులు పెడుతుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో 2024 తర్వాత ఎక్కడ కూడా ఒక్క మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, ఈసీ సంబంధించిన బ్రాంచీలు మొత్తం టోటల్గా క్లోజ్ కాలే. మేము వచ్చిన తర్వాతనే ఆ కోర్ బ్రాంచ్లకు సంబంధించినటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకొని మీరు మిగతా కోర్సులు పెట్టుకోండి. అది కూడా ఇష్టం వచ్చినట్టు కోర్సులు 500 సీట్లు 600 సీట్లు పెట్టుకున్నట్టు కుదరదు. అందరికీ ఒకటే పాలసీ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. అది పెద్ద కాలేజా చిన్న కాలేజీ కాదు. ఒక పాలసీ తీసుకున్నప్పుడు కాలేజీకి 150 సీట్లు అంటే 150 సీట్లు పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అకాడమీకి ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు కూడా కోర్ బ్రాంచ్ల విషయంలో అదే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది. ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి వాస్తవం మీరు అన్నట్టు కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నాం మాట వాస్తవం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి క్వాంటమ్ టెక్నాలజీ దిశగా ప్రయాణిస్తూ ఉంది ప్రపంచం అంతా. దానిలో భాగంగా 100 మంది చేసే పని 10 మంది చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా కంపెనీలు ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి. భారతదేశంలో చూసినప్పుడు భారతదేశంలో కార్పొరేట్లకు సంబంధించిన ఆదాయం ఏం పెరుగుతూ ఉంది, కార్పొరేట్లు తీసుకున్న ఉద్యోగాల సంఖ్య తగ్గుతూ ఉంది, కార్పొరేట్లకు ఇచ్చే మినహాయింపులు కూడా పెరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏలో ఉన్నటువంటి ముఖ్యులు కూడా చాలా సందర్భాలు చెప్పారు, మీరు ఉద్యోగాలు కల్పించినప్పుడు మాత్రమే కార్పొరేట్లకు 10% డిబేట్ ఏంటంటే ఉద్యోగాలు కల్పించకుండా కూడా వీళ్ళు క్యాంపస్ పెడితే చాలు ఉద్యోగాలు కల్పించకుండా డిబేట్ ఇవ్వడంతో 1,86,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మేలు చేశారు. దానికి తోటి కార్పొరేట్లకు ట్యాక్స్ కట్టే మినహాయింపు తగ్గుతూ ఉంది. వాళ్ళ ఆదాయం గణనీయంగా పెరిగినప్పుడు వాళ్ళు ట్యాక్స్, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉద్యోగులకు ఇచ్చే జీతాలు 4 to 5% మాత్రమే పెరిగిన పరిస్థితి. దాంతో ఇన్ఫ్లేషన్ రేటు పెరగడం, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, దాంతో ట్యాక్స్లకు ఎక్కువ ప్రధానంగా పైసలు పన్నులు రూపంలో కట్టడంతో ప్రధానంగా మధ్యతరగతి కావచ్చు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ ఆదాయం గణనీయంగా తగ్గిన మాట వాస్తవం. మొన్ననే ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా బడ్జెట్కు ఒక రోజు ముందు చాలా స్పష్టంగా ప్రకటించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యతిరేకత ఆరంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేసిందంటే ఇన్కమ్ ట్యాక్స్ రిపేట్ని 12 లక్షల వరకు చేయడంతో ప్రధానంగా ఢిల్లీ లాంటి నగరాల్లో 40 లక్షల మంది మేలు జరగడంతో మొన్న ఢిల్లీలో ఏకంగా భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు చేయడంతో 40 లక్షల మంది మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళకు లాభం జరిగింది. అదే కాకుండా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అదే చెప్తా ఉంది, మీరు కార్పొరేట్ల ఆదాయం పెరగడం కోసం 10% ట్యాక్స్ డిటెక్షన్ ఇచ్చారు, దాంతో వాళ్ళ ఆదాయం గణనీయంగా పెరిగింది, కానీ ఉద్యోగులకు వాళ్ళ శాలరీస్ పెరుగుతలేదు, ఇన్ఫ్లేషన్ రేట్ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఉద్యోగులకు సంబంధించి శాలరీస్ మాత్రం 4 to 5% మాత్రం పెరగడంతో వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గి రియల్ ఎస్టేట్ ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇది కూడా ఎకానమీ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. ఆనాడు 2014 ముందు దేశ జీడిపి 7.8%, ఇవాళ 5.6% మాత్రమే. 2050 వరకు 8% చేరుకోవాలంటే 250 అవుతుంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తప్ప మనం 8% జీడిపి చేరుకోలేని చెప్పేసి ఎకనామిక్ సర్వే ఒకరోజు ముందు చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో ప్రధానమంత్రి గారు కూడా భాగస్వామ్య పరిస్థితి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిస్థితుల ఆధారంగా
భారతదేశంలో రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గింది, తెలంగాణలో గ్రోత్ తగ్గింది. అదేదో హైడ్రాను బూజుగా చూపించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. హైడ్రాను తీసుకొచ్చింది ఎందుకు? హైదరాబాద్ ఉన్న రాక్స్ లేక్స్ రక్షించే ప్రయత్నం, ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం, పార్కులు రక్షించే ప్రయత్నంలో భాగంగా హైడ్రా ముందుకు పోతుంది. హైడ్రాలో తన మన భేదం అనే లేదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి మాజీ మంత్రి కేంద్ర మంత్రి పల్లన్ రాజు గారి తమ్ముడు ఆనందరాజు గారు సంబంధించి మోయినాబాద్లో 14 ఎకరాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఎఫెక్ట్ అయితే అది కూడా తీసేసిన పరిస్థితి. సెలబ్రిటీ నాగార్జున గారికి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూడా తీసేసిన పరిస్థితి. కొంత ఏదో చిన్న ఏదైనా వేరే సంఘాలు కూడా జరిగి ఉండొచ్చు కాక, కానీ దాన్నే బూజో చూపించే ఏకంగా హైడ్రా లేకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా ఈరోజు మీరు ఒకసారి పేపర్ చెక్ చేసుకోండి. ఎవ్రీ రోజు ఏ పేపర్ చూసినా కూడా ఏదో ఒక పార్కు రక్షించింది హైడ్రా అని, లేదు హైడ్రా మూలంగానే చెరువు రక్షించబడ్డదని, హైడ్రా మూలంగానే ఈరోజు రోడ్డు ఓపెన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన కూడా కనపడతా ఉంది. కాకపోతే స్టార్టింగ్లో కొంత ఇబ్బంది అయి ఉండొచ్చు. అదే కాకుండా దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇంకా ఫాతిమా కాలేజీని ఎందుకు తీసేస్తుంది? ఫాతిమా కాలేజీకి తర్వాత హైడ్రా ఏర్పడేటప్పుడు ముందుకి కొన్ని లక్ష్యాలు పెట్టుకొని కొన్ని గైడ్లైన్స్ పెట్టుకున్నారు. ఏం గైడ్లైన్స్ అంటే హైడ్రా ఏర్పడే నాటికి బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఏలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పేద వర్గాలకు సంబంధించిన వారు ఎవరైనా ఇల్లు కట్టుకుని ఉంటే మేము తీసేయమని చెప్పి హైడ్రా ఒక నిబంధన పెట్టుకున్నది. రెండో నిబంధన, కమర్షియల్ యాక్టివిటీస్ హైడ్రా ఏర్పడ కాడికైనా లేదా తర్వాత అయినా కూడా కమర్షియల్ యాక్టివిటీ జరిగితే మాత్రం ఖచ్చితంగా అట్లాంటి స్ట్రక్చర్ తీసేస్తామని, ఫ్రీగా ఎవరన్నా సర్వీస్ చేస్తే అట్లాంటి స్ట్రక్చర్ తీసేవని చెప్పేసి నిబంధన పెడతారు. దానిలో భాగంగా ఫాతిమా కాలేజ్ టోటల్ జీరో ఫీజు, కంప్లీట్గా వాళ్ళు ఉచితంగా మాత్రమే సర్వీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఫాతిమా కాలేజ్ సంబంధించి తీసేస్తున్నామని చెప్పేసి హైడ్రా స్పష్టంగా ప్రకటిస్తే దానికి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం తప్ప ఇక్కడ వాస్తవ విరుద్ధంగా వీళ్ళంతా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా మాత్రమే రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గుతుంది. ఇంకోటి, ₹1 పెట్టి ఫ్లాట్ కొనేవాళ్ళు ఎఫ్టీలో కావచ్చు బఫర్లో ఫ్లాట్ తీసుకున్నట్లయితే వర్షాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 10 రోజుల పాటు వాటర్లో ఉండే పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉండొద్దు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం తట్టుకోవాలి. బెంగళూరుకు వచ్చినట్టు వాటర్ కొరత రావద్దు. మద్రాసుకు వచ్చినటువంటి ఫ్లడ్స్ అట్లా రావద్దని చెప్పి ప్రభుత్వం భావించి హైడ్రాని తీసుకొచ్చింది సదుద్దేశం కోసం. మీరు చూడండి, హైడ్రా వచ్చిన కానీ అద్భుతంగా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీని పునరుజ్జింపజేసి మూసీని ప్రక్షాళన చేసినట్లయితే టోక్యో నగరాలతో పోటీపడొచ్చని చెప్పి ప్రభుత్వం భావించి మూసీని ప్రక్షాళన చేసే కార్యక్రమం, హైడ్రా ద్వారా హైదరాబాద్లో రాక్స్ లేక్స్ కాపాడే ప్రయత్నం, RRR ద్వారా హైదరాబాద్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ విస్తరించే కార్యక్రమం, అదే కాకుండా హైదరాబాద్లో అన్ని రకాల అవకాశాలు పెంచే ప్రయత్నంలో భాగంగా ఐటీ సంబంధించి ఎక్స్పోర్ట్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17% పెరిగిన మాట వాస్తవం. 2014 తర్వాత విభజన హామీలో ఐటీఆర్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే హైదరాబాద్ బెంగళూరు తర్వాత బెంగళూరు కన్నా ముందుగానే భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 హైదరాబాద్ ఉండేది, బెంగళూరు సెకండ్ పోయేది. ఇప్పుడు బెంగళూరు నెంబర్ 1 ఉంటే ఐటీ ఎక్స్పోర్ట్స్లో తెలంగాణ నెంబర్ 2 ఉన్నది. దాని కారణం ఐటీఆర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోవడే. ఆ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉండి ఆనాడు విభజన హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వము ఐటీఆర్ ప్రాజెక్ట్ పెడితే ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసేయడంతో ప్రధానంగా చాలా లక్షల ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి, హైదరాబాద్కు కావచ్చు తెలంగాణ గణనీయంగా ఆదాయం తగ్గిన పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని రంగాలను డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక సైడ్ ఐటీని, ఇంకో సైడ్ ప్రకృతిని, ఇంకో సైడ్ హైదరాబాద్ డెవలప్మెంట్ని, ఉద్యోగాల కల్పన కోసం, అదే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన వేగవంతంగా జరగాలని ప్రభుత్వం భావించి ముందుకు పోతారు. కాబట్టి అనవసరంగా ప్రతిపక్షాలు ఏంటంటే పెద్ద రాజకీయం చేసే ప్రయత్నమే తప్ప విద్యారంగాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోయారో మనం అసెంబ్లీలో చర్చ చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు రారు, ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకే రాడు. ఇప్పటివరకు 1.5 yearలో అసెంబ్లీకి వచ్చింది కేసీఆర్ గారు 2 గంటలు మాత్రమే అసెంబ్లీకి వచ్చి 53 లక్షల జీతం మాత్రం తీసుకున్నాడు. మీ ఆయనలో ఏం డెవలప్మెంట్ జరిగిందో, మరి విద్యారంగం ఏందో, వైద్య రంగం ఏందో, సేద్యం ఏందో అన్ని చర్చ చేద్దామంటే కేసీఆర్ గారు రారు. రాకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా వేదికగా కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి నమస్తే తెలంగాణ టీ న్యూస్ ద్వారా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసే ప్రయత్నం, విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ మేము వచ్చి 1.5 year అవుతా ఉంది. ఈ 1.5 yearలో మేము చేసినటువంటి ఎడ్యుకేషన్ రంగంలో తీసుకొచ్చే రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే గతంలో వాళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి రిఫార్మ్ తీసుకొచ్చారు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విచ్చలవిడిగా డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చాడు. మీరు చూడండి, డీమ్డ్ యూనివర్సిటీ ఉన్న తర్వాత ఇవాళ తెలంగాణకు ప్రధానంగా అన్యాయం జరిగింది. మల్లారెడ్డి 2 యూనివర్సిటీలు రావడంతో మీరు మల్లారెడ్డి ద్వారా తెలంగాణ రాష్ట్రం 400 మెడికల్ సీట్లు ఉంటే గతంలో తెలంగాణ లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 400 సీట్లు 400 మంది బయట నుంచి వచ్చారు కదా, దాంతో తెలంగాణకు అన్యాయం జరిగింది కదా. ఇంకోటి, విద్యారంగం అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. రాష్ట్రాలు కేంద్రాలు కలిసి పనిచేయాలి.
దానికి ఎన్ఓసి లేకుండా ఇవ్వడంతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కాదు, తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు నష్టం జరిగింది కదా. అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. విచ్చలవిడిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. లేదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు పర్మిషన్ ఇస్తే ఎవరైనా హర్షిస్తే. ఇప్పుడు అమితి ఉన్నది, చాలా దేశాల్లో ఉన్నది, తర్వాత భారతదేశంలో కూడా చాలా నగరాల్లో కూడా యూనివర్సిటీ ఉన్న పరిస్థితి. హైదరాబాదులో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే హైదరాబాద్ గణనీయంగా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది, హైదరాబాద్లో ఉపాధి కల్పన లభిస్తుందని చెప్పి మనం భావిస్తాం. లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులకి యూనివర్సిటీలు ఇవ్వడంతో విద్యారంగం అంతా కుదేలైన మాట వాస్తవం. వాళ్ళు ఇంకా ఏకచక్రాధిపత్యంతో విద్యారంగంలో అవినీతికి పాల్పడి ప్రధానంగా రాజకీయాలను కూడా కల్తీ చేసిన పరిస్థితి మనం చూసినాం. అన్న, ఇక్కడ ఒక విషయం నేను అడిగేది ఏంటంటే, ఉన్నత విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరోవైపున అదే డిపార్ట్మెంట్లో కింగ్ లేకపోతే కింగ్ పిన్ అంటే వెనక నుంచి నడిపించగలిగినటువంటి శక్తి సమాజాలగినటువంటి మల్లారెడ్డి గారు, దాదాపు నాకు తెలిసిన కాడికి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ 30% పైన వాటా ఉందన్న. నేను కాదు, పబ్లిక్ అందరూ చెప్తూ ఉంటారు అనమాట. నా దగ్గరికి రకరకాల మంది పేరెంట్స్ వచ్చినప్పుడు కేసీఆర్ హయాం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మల్లారెడ్డి కుబేరుడయ్యారు అనేటువంటిది మీ మీద ఉన్న అపవాదు. దీనికి మీ సమాధానం ఏందన్న? అంటే ప్రధానంగా ఇక్కడ చెప్తాను, డీమ్డ్ యూనివర్సిటీ సంబంధించి డిసెంబర్ 3, 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం. అప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ సంబంధించి యూజీసీ సంబంధించినటువంటి నామ్స్ చేంజ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ లేకుండా ఏకంగా యూనివర్సిటీ ఇచ్చిన పరిస్థితి. యూనివర్సిటీ ఇవ్వడంతో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది, మల్లారెడ్డి విద్యాపీఠ వచ్చింది. ఈ రెండు రావడంతో 2 డెంటల్ కాలేజీలు, ఒక నర్సింగ్ కాలేజ్, 2 ఎంబీబీఎస్ కాలేజీలు మొత్తం కలిసి డీమ్డ్ యూనివర్సిటీ కావడంతో ఏకంగా నేషనల్ ర్యాంకింగ్ అంటే జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. అక్కడి నుంచే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళే రిక్రూట్ చేసి వాళ్ళే పంపించిన పరిస్థితి. దాంతో ప్రధానంగా తెలంగాణ విద్యార్థులు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ప్రధాన నష్టం జరిగినమాట వాస్తవం. అది మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, మేము ఎన్ఓసి ఇవ్వలే. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఎన్ఓసి లేదు కదా. ఇక్కడ ఎన్ఓసి లేకుండా కేంద్రము తీసుకొచ్చిన నిబంధనల మూలంగా ఆ నిబంధనలను వాడుకున్నటువంటి మల్లారెడ్డి గారు దాంట్లో సక్సెస్ అయినమాట వాస్తవం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మల్లారెడ్డి గారికి వాస్తవంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చింది. దాంట్లో దాదాపు 19,000 మంది అడ్మిషన్లు తీసుకుంటారు. దాని పేరు మీద మెడికల్ కాలేజ్ కూడా లేదు. కాకపోతే అంతకుముందు 2014 ముందే మల్లారెడ్డి గారికి 2 మెడికల్ కాలేజ్, 2 డెంటల్ కాలేజ్, 1 నర్సింగ్ కాలేజ్ ఉంది. దానిలో ప్రధానంగా తెలంగాణ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి 15% అంటే దాదాపు 400 అడ్మిషన్లు లోకల్ వాళ్ళే జాయిన్ అయ్యేవాళ్ళు. 400 అంటే ఇప్పుడు 5 నాలుగు అంటే ఇప్పుడు మొత్తం బయట నుంచే 400 మంది రావడంతో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు నష్టం జరిగినమాట వాస్తవం. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. మేము ఎక్కడే కామలేము, సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాన్ని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కోర్టుకు పోయింది. కాబట్టి మల్లారెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే వారు చట్టంలో ఉన్న నిబంధనలు వాడుకొని ప్రధానంగా వారికి లాభం అయ్యేటట్టు చేసుకున్నమాట వాస్తవం. అన్న, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, బేసిక్ కన్సర్న్ 2 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వస్తున్నారు. 30,000కి మించి ఉద్యోగాలు లేవు. అంటే స్ట్రైట్ అవే 1,70,000 మందిని అన్ఎంప్లాయిడ్ని తయారు చేయడం కోసం ఈరోజు అత్యంత విలువైనటువంటి ప్రజాధనాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో కాంగ్రెస్ ఖర్చు పెడుతుందా లేదా? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి మీరు చూడండి, 2014 నుంచి 2023 వరకు ఇప్పటివరకు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నమాట వాస్తవం. కేసీఆర్ గారు కూడా చెల్లించలేదు. ప్రధానంగా కేసీఆర్ గారు ఏమో ఇట్లాంటి చెల్లించకుండా ఎడ్యుకేషన్ కావచ్చు, విద్య మీద, వైద్యం మీద ఖర్చు పెట్టకుండా ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నా ఉపయోగంలోకి వచ్చినా అవి కూడా లేవు. కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టుకు 92,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 పనిచేయని పరిస్థితి. అయినా తెలంగాణ ధాన్యాగారమైంది. అదే కాకుండా వారు పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఖర్చు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకుంటే 1 ఎకరా కూడా బారని పరిస్థితి. పైసలన్నీ ఏదైతే ఎక్కడైతే కమిషన్ వస్తుందో అక్కడ ఖర్చు పెట్టరు. ఇక్కడ ఇరిగేషన్ రంగానికి సంబంధించి రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. తెలంగాణ కొత్తగా వాళ్ళు వచ్చిన ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. దానికోసం కొత్తగా ఏమైనా రిఫార్మ్స్ ఏమైనా తీసుకొని అది లేని పరిస్థితి. వాళ్ళ ఆయనలో వీసీలు కూడా లేని పరిస్థితి. ఉన్నా డమ్మీలుగా పెట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి కేసీఆర్ గారి ఆయనలో ఎడ్యుకేషన్ ఇరిగిపోయినమాట వాస్తవం. అదేగా ఎడ్యుకేషన్ రంగం మొత్తం పెద్ద దెబ్బతిన్నమాట వాస్తవం. ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోలేదు. ఎడ్యుకేషన్ మీద ఏనాడు రివ్యూ చేసిన సందర్భం మనం చూడలే. విద్య, వైద్యం, సేద్యాన్ని 3 నెగ్లెక్ట్ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఓన్లీ ప్రచార ఆర్భాటాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి ఒరిగింది ఏమీ లేదు. ఆనాడు ఎవరు చెప్పే పరిస్థితి లేదు, ఎవరి మాట వినే పరిస్థితి లేదు, కనీసం కలిసే పరిస్థితి లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్వయాన తన దగ్గరనే ఎడ్యుకేషన్ శాఖను పెట్టుకొని
ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి, చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం రావాలని చెప్పి ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని యూనివర్సిటీలకు వీసీలు నియమించుకొని అందులో నిష్ణాతులైన వ్యక్తులను అడ్వైజర్ బోర్డులో పెట్టుకుని ఉంటుంది. ఆనంద్ మహేంద్ర గారు కావచ్చు, క్యాన్సర్ సంబంధించి దత్తాత్రేయ గారు కావచ్చు, చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎవరైతే దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్ఠిన వ్యక్తులందరినీ కూడా అడ్వైజర్ బోర్డులో పెట్టుకొని ఖచ్చితంగా విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలి. ఈ కార్పొరేట్ చేతుల్లో నుంచి ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్ళలో కావచ్చు, ప్రభుత్వ కాలేజీలకు పెద్ద ఎత్తున విద్యార్థులు రావాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పుడు చూడండి మీరు స్కూల్కి సంబంధించి కూడా ఇంతకుముందు 20 మంది లోపు నాడు స్కూల్ అన్ని కూడా బంద్ చేసి చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు 20 మంది మినిమం స్కూళ్ళలో ఉంటే 20 స్కూల్ ప్రారంభించిన పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 33,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చారు, 23,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసి 11,000 మంది టీచర్లు నియమించిన పరిస్థితి. అదే కాకుండా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తీసుకొచ్చి ప్రతి ఊరుకు బస్సు వెళ్ళే విధంగా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ప్రాథమికంగా నర్సరీ స్కూల్ కూడా ప్రారంభించిన పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళు అధ్వానమైన పరిస్థితి గతంలో ఉండే, ఇప్పుడు అధ్వానమైన పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితికి వస్తూ ఉన్నది. ఇది ఇంకొక 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి దిశగా ముందుకు పోతా ఉంది అన్న. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు తమిళనాడు మనం తీసుకున్నట్లయితే వాళ్ళు హోలిస్టిక్ డెవలప్మెంట్ దిశగా మొదటి నుంచి పయనిస్తూ ఉన్నారు, వాళ్ళు ఆ రకంగా స్టాండ్ అయి ఉన్నారు. మన పక్క రాష్ట్రం ఈవెన్ బెంగళూరు పరంగా తీసుకున్నప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ సిటీ అనుకోండి, లేకపోతే ఒక ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అనుకోండి, మెకానికల్ సైడ్ అనుకోండి, వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకుంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ముందుకు పోతున్నాయి. కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు పర్టికులర్గా ఐటీ మినిస్టర్గా ఉండటం వల్ల కేవలం ఐటీ తప్ప ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని పక్కన పెట్టడం జరిగింది. అది ఫార్మస్యూటికల్ కంపెనీస్ అనుకోండి, మనకి హైదరాబాద్ ఫార్మస్యూటికల్ హబ్ ఆఫ్ ఎంటైర్ ఇండియా, ఒక రకంగా ప్రపంచానికి కూడా ఇది హబ్. ఫార్మసిటీని తరలిస్తున్నారు, అది అట్టే ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి జహీరాబాద్లో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు కూడా రకరకాలైనటువంటి పరిణామాల వల్ల గవర్నమెంట్ ప్రోత్సాహం లేనందువల్ల వాళ్ళు అక్కడే ఆగిపోయినారు. ఫ్యాబ్ సిటీ లాంటి అంత రాజశేఖర రెడ్డి హయాంలో ఫ్యాబ్ సిటీని పెట్టేసి దాదాపు 2,000 ఎకరాలు అలాట్ చేస్తే ఈరోజు ఫ్యాబ్ సిటీ పట్టుమని సంవత్సరానికి ఒక 1000 నుంచి 2,000 రిక్రూట్మెంట్ కూడా చేసలేనటువంటి దీనమైన పరిస్థితిలో ఉంది. సో వీటిని రివైవ్ చేసే ప్రయత్నం చేస్తారా, మీరు కొత్త పేర్లు చెప్పేసుకుని మీరు కూడా ప్రచార ఆర్భాటానికే పరిమితం అవుతారా? అంటే ప్రధానంగా మీరు చూడండి, హైదరాబాద్ ఇప్పుడు ఫార్మాసిటీ ఉన్నది, హైదరాబాద్ ఆనుకుని ఉన్నది. హైదరాబాద్ ఆనుకుని ఉన్నాడు ఫార్మాసిటీ ద్వారా కాలుష్యం ఎదుగుతాయి కదా. అవును, కాలుష్యకారకాలైనటువంటి సంస్థలన్నీ కూడా మహానగరాలు చుట్టూ పెడితే ఇబ్బంది అయితే ప్రభుత్వం భావించి అక్కడ 4th సిటీ నిర్మాణం, అక్కడి నుంచి ఫార్మాసిటీని తరలించి ఫార్మా విలేజెస్కి మార్చడం. ఫార్మా విలేజెస్కి మార్చి ఒక దగ్గర ఈ కాలుష్యం ఎదుర్కొనే ఇండస్ట్రీస్ ఉండొద్దు, వేర్వేరు ప్రాంతాల్లో ఉంటేనే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావించి కొడంగల్ ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఫార్మా విలేజ్ స్టార్ట్ చేస్తూ ఉంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం. అదే జైరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రావు 256 కోట్ల రూపాయలు. నిన్నగాక మొన్ననే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి గారు కలిసి దాన్ని నిధులు ఇవ్వని చెప్పిన పరిస్థితి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీరు చూడండి, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్గా, అదేవిధంగా అర్బన్ రీజన్గా, రూరల్ తెలంగాణ 3 భాగాలుగా విభజిస్తూ తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్కు మొత్తం 4 లైన్ల రోడ్డు ఉండాలా, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబుల్ రోడ్లు ఉండాలి, గ్రామాల నుంచి మండలానికి కూడా రోడ్స్ ఉండాలి, ప్రతి గ్రామానికి కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావించి దాదాపు 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసినాం తెలంగాణలో. ఒక ములుగు జిల్లా తప్ప తెలంగాణ మొత్తం అర్బన్ తెలంగాణ మారిపోయింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తే దాని ద్వారా తెలంగాణ అనేది ఒకే స్థాయిలో డెవలప్మెంట్ అవుతుంది, సిటీ మీద భారం పడద్దు. ఎందుకంటే ఇప్పుడు జైరాబాద్ వరకు అటు సైడ్ వెస్ట్ బాగా డెవలప్ అయిన పరిస్థితి, ఇటు రామోజీ బిల్డ్ సిటీ కావచ్చు, గట్కేశ్వర్ రూట్ కావచ్చు, ఇటు సాగర్ రూట్ కావచ్చు, అన్నీ కూడా డెవలప్మెంట్కి నోచుకోలేని పరిస్థితి. కాబట్టి సిటీ అంతా సమాంతరంగా డెవలప్మెంట్ జరిగినప్పుడు ఒకేసారి సిటీ మీద లోడ్ పడదు, కాలుష్యం కూడా పెరగదు. అదే ఆ స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేకపోతాం, జీవన ప్రమాణాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి హైదరాబాద్ అంతా ఒకే విధంగా ఉండాలని ప్రభుత్వం భావించి ఈ శ్రీశైలం రోడ్డు సంబంధించి 4th సిటీ, అదే కాకుండా ఈ తర్వాత ఐటీ సంబంధించినటువంటి విస్తరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తూ ఉంది. అదే కాకుండా 100 ఎకరాల్లో స్పోర్ట్స్ సంబంధించిన క్రికెట్ స్టేడియాన్ని కూడా 4th సిటీలో నిర్మించాలని, చాలా పెద్ద ఎత్తున బయట నుంచి వచ్చే కంపెనీలన్నీ కూడా 4th సిటీకి తరలించి కాలుష్యం లేని ఇండస్ట్రీస్ అన్ని కూడా 4th సిటీ పెట్టే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉంది. వరల్డ్ బెస్ట్ సిటీగా 4th సిటీ అవతరించబోతోంది. నాకు మీరు అన్నట్టుగా వరల్డ్ బెస్ట్ సిటీగా ఒక సిటీ అవతరించాలి అన్నట్లయితే
తెలంగాణ సమాజం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కానీ లేకపోతే ఇతరితర అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కలుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ కలుపుకోవడం అనేటువంటి నేచర్ విద్యార్థి దశలోనే ప్రారంభం అవ్వాలి. ఇప్పుడు బెంగళూరు తీసుకున్నట్లయితే దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఈవెన్ చెన్నై తీసుకున్నట్లయితే చెన్నై రాష్ట్రానికి కూడా అటు కేరళ నుంచి కానీ ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ అనేక ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ తెలంగాణకు ఉన్నటువంటి ఒక చిన్న దారి కూడా లేకుండా ఈరోజు తెలంగాణలో విదేశీ విద్యార్థులు పక్కన పెట్టేస్తే విదేశీ విద్యార్థులు అసలు లేనే లేరు. మహా ఉంటే ఒక 1000 మంది ఉండొచ్చు అన్ని యూనివర్సిటీస్ కలుపుకొని. ఈవెన్ పక్క రాష్ట్రాల విద్యార్థులు అంతా కలుపుకున్నా కూడా మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లోయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఒక 2-3 వేల మందికి మించి లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి గ్లోబల్ సిటీ అవ్వడానికి హైదరాబాద్కి నిజంగా మంచిదని అంటారా? లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. ఎందుకంటే మీరు చూడండి, మొన్నటి వరకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఓన్లీ వారి పార్టీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు లేకపోతే లోకల్ వాళ్ళకి మాత్రం ఇచ్చిన పరిస్థితి. నిన్న అమిటీ వాళ్ళు విదేశాల్లో కూడా వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత సెయింట్ మేరీస్ సంబంధించి వాళ్ళు ఒక డిఫరెంట్ కోర్సులు పెడుతున్నారు. రిహాబిలిటేషన్ అంటే భవిష్యత్తులో చాలా అవసరం ఉంటుంది. ఆ విద్యార్థుల కొరత కావచ్చు, ఎంప్లాయీస్ కొరత ఉన్నది కాబట్టి అట్లాంటిది ఉండాలని చెప్పి ప్రభుత్వం సదుద్దేశంతో 2 యూనివర్సిటీలు కూడా మొన్ననే క్యాబినెట్లో ఆమోదం పొందింది. ఆల్రెడీ ఈ సంవత్సరం నుంచి కూడా అడ్మిషన్ ప్రారంభం కాబోతాయి. అదే కాకుండా ఆఫ్ క్యాంపస్లు పెట్టుకుంటామని చెప్పేసి అంతర్జాతీయంగా ఫేమస్ యూనివర్సిటీ కూడా తెలంగాణ రాష్ట్రంతో సంప్రదింపులు చేశారు. వాళ్ళందరూ కూడా 4th సీట్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాదు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా మారాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా అనవసరం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే మొన్న మొహటి మీద దాడి చేశారు, తర్వాత ఏబిఎన్ మీద దాడి చేసే ప్రయత్నం. దాన్ని ఎందుకు దాడి చేశారంటే ఆంధ్రోళ్ళు తెలంగాణలో విషయం చిమ్మే ప్రయత్నం చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డప్పుడల్లా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చుడు, లేదు మా మీద విషయం చిమ్ముతారని చెప్పుడు, జూబ్లీసీ ఎలక్షన్లో లాభం జరగాలని చెప్పేసి వాళ్ళు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం, లేదు బీఆర్ఎస్ పార్టీ బలైన పడ్డప్పుడు వాటర్ సంబంధించిన నీటికి సంబంధించిన పంపకాల్లో ఆంధ్రకి ఏదో దోసుకోబోతుందని చెప్పే ప్రయత్నం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా హైదరాబాద్ అంతర్జాతీయ యూనివర్సిటీ రావాల్సిందే. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆఫ్ క్యాంపస్లను కూడా హైదరాబాద్లో పెట్టే విధంగా కంపెనీలను కూడా హైదరాబాద్లో ఉండాలని ప్రభుత్వం భావించే జపాన్ వేదిక కావచ్చు, అదేవిధంగా చాలా విదేశాల్లో కూడా ఏకంగా స్వయాన ముఖ్యమంత్రి గారు పోయే తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే పరిస్థితి. 2014-23 వరకు కేసీఆర్ గారు ఏనాడు కూడా పోయిన పరిస్థితి లేదు. విదేశాలకు పోలేదు, విదేశాలకు పోయి పెట్టుబడులు ఆకర్షించలేదు. ఓన్లీ ప్రచార ఆర్భాటాలు తప్ప కేటీఆర్ గారు తెలంగాణకు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకునే సందర్భం లేదు అన్న. ఇప్పుడు ఏమీ లేనటువంటి కారడవి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. విట్ వచ్చింది, అమృత వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేదా నేషనల్ బ్రాండ్స్ అక్కడికి వచ్చి వ్యవస్థలు నెలకొల్పుతున్నాయి. లాస్ట్ టైము వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పెడతామంటే మన వాళ్ళు ఏదో 50% పైన అడిగినారని, కమిషన్ అడిగినారనో లేకపోతే పార్ట్నర్షిప్ అడిగినారనో ఇక్కడ రాకుండా పోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా వాటిని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే తెలంగాణ పిల్లలందరినీ మళ్ళీ అమరావతికో లేకపోతే తమిళనాడుకు పంపించే పరిస్థితి ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది ఏముండదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, అమిత్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో పెట్టుకుంటే వాళ్ళకి అనుమతించారు. రేపు ఎస్ఆర్ఎం కావచ్చు, బిట్టు కావచ్చు, అమృత కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా యూనివర్సిటీ పెట్టుకుంటే కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆయనలో బీఆర్ఎస్ పార్టీ ఆయనలో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి యూనివర్సిటీ ఇచ్చేది తప్ప తెలంగాణలో హైదరాబాద్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి యూనివర్సిటీ రావాలని చెప్పి సదుద్దేశంతో వాళ్ళు ముందుకు పోలేదు. వాళ్ళ ఆయనలో ఎడ్యుకేషన్ వ్యాపారంగా ఇంకెక్కువ మారిపోయిన పరిస్థితి. ఇంకా రాను తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్గా, ఫార్మా హబ్గా, ఐటీ హబ్గా, అదే కాకుండా ఒక టూరిస్ట్ హబ్గా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎక్కువ టూరిజం కావచ్చు, టెంపుల్ టూరిజం కావచ్చు, అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి చేసి అగ్రగామిగా భారతదేశంలో ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా హైదరాబాద్ ప్రపంచ నగరాలతో, టోక్యో నగరంతో పోటీపడాలని చెప్పి ప్రభుత్వం భావించే మూసిని పునరుద్ధరింపజేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అక్కడ అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు అవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్ టూరిస్ట్ సెంటర్గా కాబోతూ ఉంది. మూసిని కావచ్చు, అదేవిధంగా హైడ్రా ద్వారా చెరువులన్నీ కూడా లింకు చెరువులుగా ఏర్పాటు చేసి గోదావరి కావచ్చు, కృష్ణా వాటర్ అనుసంధానం చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్కి అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలన్నీ కూడా హైదరాబాద్ రాబోతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్ కూడా హైదరాబాద్ హబ్గా కాబోతూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ అన్ని రాష్ట్రాల కన్నా భిన్నంగా కూడా హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్ అంతా కూడా హైదరాబాద్కు వచ్చి అపోలో కావచ్చు, అదే చాలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో అన్ని రకాల హబ్బులకు హైదరాబాద్ నిలయం కాబోతాం. ఓకే అన్న, ఇప్పుడు
ఎడ్యుకేషన్ సిస్టంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, కొత్త కొత్త కోర్సులు వస్తున్నాయి. అంటే అనేక రంగాలను నిర్వీర్యం చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ అత్యంత ఉపాధి 100% జాబ్ ఓరియంటేషన్గా ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ అనుకోండి, అనేక రకాలైనటువంటి డిగ్రీ కోర్సులు అనుకోండి, బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ అనుకోండి, ఈరోజు చైనా ఇంత ఉన్నత స్థానంలో ఎదగడానికి కారణమైనటువంటి సప్లై చైన్ మేనేజ్మెంట్ అనుకోండి, వేస్ట్ మేనేజ్మెంట్ అనుకోండి, అంటే అసలు మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి కొత్త కోర్సులు రానియకుండా, మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో వెళ్తే అన్న ఇంటర్మీడియట్లోనే 10 రకాల నుంచి 20 రకాల వేరియేషన్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ 2, ఏది ఎంపీసీ బైపీసీ, లేదా అక్కడక్కడ ఎంఈసీ, కొంచెం సిఈసీ. ఇంక వేరే కోర్సులే లేనట్టు, వేరే కోర్సుల గురించి అవగాహన కార్యక్రమాలు ఏమీ పెట్టకుండా నిర్వీర్యం చేసేశారు. మనకున్నటువంటి ఏకైక సోర్సు, చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారన్న, అంటే బీటెక్ కాకుండా ఇంకో కోర్సు ఉంటుందా చదవడానికి, అంటే వాళ్ళకి తెలిసిన కోర్సు. అంటే ఇప్పుడు డిగ్రీ మనకు దోస్త్ కౌన్సిలింగ్ కానీ మీరు పెట్టారు, 1,30,000 1,40,000 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఎవరంటే అత్యంత నిరుపేదలు, అత్యంత ఏమీ లేనట్టు, అంటే ఉపాధి వైపుగా డ్రైవ్ చేయాల్సినటువంటి ఉన్నత విద్యా సంస్థలు కేవలం సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయటం వల్ల మొత్తము దేశ జీడిపి అనుకోండి, లేదా రాష్ట్ర జీడిపి అనుకోండి పడిపోతుంది. డబ్బున్నటువంటి వాళ్ళు ఇంకా డబ్బున్నట్టుగా ఎదిగిపోతూ ఉన్నారు. అంటే ఈ అంతరం అనేది చాలా పెరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. మీరందరూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేశారు, నిధులు, నియామకాలు, లేకపోతే నాలెడ్జి, లేకపోతే ఇంకొక అనేక విషయాల మీద. సో తెలంగాణని సాధించిన తర్వాత ఈ తెలంగాణ సమాజాన్ని అత్యంత పటిష్టం చేయడంలో భాగంగా అనేక ఇన్నోవేషన్ కోర్సులు, అనేక బలవంతం, అంటే దాన్ని ఏమంటారంటే బలోపేతం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆ దిశగా ఏమి పెద్దగా అడుగులు పడినట్టుగా అనిపించలేదన్న. మీ అభిప్రాయం ఏంటి? వాస్తవమే, ఎందుకంటే ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ మొత్తం కూడా 2014 నుంచి 23 వరకు పడిపోయిన పరిస్థితి. పంతులు పాఠాలు చెప్పలేదు, పిల్లలు స్కూలు రాని పరిస్థితి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడిన మాట వాస్తవం. దాన్ని అంతా కూడా మనం రికవర్ చేయాల్సిన బాధ్యత మా మీద అయితే ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల ఆధారంగా మనం కూడా మార్పు చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ టెక్నాలజీ, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అది పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అక్కడి నుంచి క్వాంటమ్ టెక్నాలజీ దిశగా ప్రయాణిస్తూ ఉంటే మనం ఇంకా పేపర్ల ద్వారా మాత్రమే ఇంకా ఎడ్యుకేషన్ నేర్పుతానంటే కుదిరే పరిస్థితి లేదు. కాబట్టి వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా మనం మారకపోతే ప్రపంచంతో మనం కనెక్ట్ కాలేం. కాబట్టి ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యారంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. విద్య, వైద్యం, సేద్యం, ఈ 3 రంగాలను ప్రక్షాళన చేసినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్, తెలంగాణ అగ్రభాగంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ నగరాలతో పోటీపడాలంటే విద్య అనేది వెరీ ఇంపార్టెంట్. దానిలో భాగంగా కోర్సులు కూడా అధునాతనమైన కోర్సులు పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే పాతకాలం కోర్సులు ఉన్నాయి వాస్తవం. ఎందుకంటే సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, లేకపోతే బైపీసీ, ఇవే కదా. అదే కాకుండా డిగ్రీ కోర్సులకే ఎంపీసీఎస్ఓ, లేకపోతే బీకామ్సీఎస్, ఇట్లా రకరకాల. కాకపోతే ఉద్యోగాలు వచ్చేటువంటి కోర్సులు పెట్టకపోవడం మూలంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. ఎందుకంటే మీరు చూస్తే బీబీఏ, ఎల్ఎల్బీ లాంటి కోర్సులు వస్తూ ఉన్నాయి, బిఏఎల్ఎల్బీ వస్తూ ఉన్నది. అదే కాకుండా హోటల్ మేనేజ్మెంట్, రకరకాల జాబ్స్. టూరిజం డెవలప్ కావాలి తెలంగాణలో అంటే ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ విద్యని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. టూరిజానికి సంబంధించి కూడా సపరేట్ కోర్సులు చాలా, టూరిజం, హాస్పిటల్ టూరిజం ఉన్నది. ఇప్పుడు ఫైనాన్షియల్ టెక్నాలజీ, బ్యాంకింగ్ టెక్నాలజీస్, ఫిన్ టెక్నాలజీస్, ఇటువంటి దేని మీద కూడా. అదే కాకుండా హాస్పిటల్లో జాబ్ చేయాలంటే డిఫరెంట్ హాస్పిటల్ సంబంధించిన కోర్సులు ఉండాల్సిన, అలైడ్ సైన్సెస్ కోర్సులు ఉండాలి. అదే పారామెడికల్ కోర్సులు ప్రైవేట్ యూనివర్సిటీలో చాలా జాబ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాని ద్వారా ఇమీడియట్లీ జాబ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి అదే కాకుండా పాలిటెక్నిక్ సంబంధించి 3 years జాబ్లు ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ పాలిటెక్నిక్ వ్యవస్థ చాలా నిర్వీర్యమైన పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 18,000 రూపాయల ఫీజు 40,000 రూపాయలు చేసిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు, అవసరమైన కోర్సులు రావాలి. ఐటీఐ కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, అంటే రకరకాలుగా వస్తున్నటువంటి మార్పును మనం అందుకొని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తే తప్ప విద్యారంగం అనేది పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగదు. కాబట్టి ఖచ్చితంగా విద్యారంగంలో మాత్రం చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇంకా స్కూళ్ళలో కూడా ఫీజుల సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అడ్డగోలు ఫీజులతో కార్పొరేట్ వ్యవస్థ కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని విషయంలో కూడా ప్రక్షాళన జరగాలి. ఇంటర్మీడియట్ వ్యవస్థ, మాధ్యమిక వ్యవస్థ, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో మార్పు జరిగితే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు అనేది ఇంకా మనం మారుతున్న పరిస్థితులు మారకపోతే ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. దాంతో ఎంప్లాయ్మెంట్ కూడా గ్రోత్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కావాలని ఖచ్చితంగా అధునాతనమైన కోర్సులు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో మనకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకుపోతేనే ఎడ్యుకేషన్ రంగం ముందుకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు, అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు.
తర్వాత ఉస్మానియా జేఏసీ కన్వీనర్గా ఉన్నారు, తర్వాత ఎన్ఎస్యుఏలో మీరు అనేక రకాలైనటువంటి పదవులు నిర్వహించారు. ఇంత ఉత్తేజపూరితమైనటువంటి విద్యార్థి లోకం ఏదైతే ఉందో మన హయాంలో మనం చూసినటువంటి లోకంలో అన్ని రకాలైనటువంటి కాలేజీ వ్యవస్థల్లో నుంచి విద్యార్థి సంఘాలు అనేవి ఈరోజు ఒక రకంగా ఏదో డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుందన్న. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే వాస్తవం చెప్పాలంటే ఒకనాడు సమస్య ఉందని చెప్పేసి విద్యార్థి నాయకులు దృష్టికి వస్తే వాళ్ళు ఇమీడియట్లీ స్పందించేవాళ్ళు. ఆ స్పందన కూడా విద్యార్థుల నుంచి కూడా ఈ విద్యార్థి నాయకులు కూడా సహకరించే పరిస్థితి ఉండే. ఈనాడు ఏమైందంటే సహకరించే పరిస్థితిలో వ్యవస్థ లేదు, సహకరించే వ్యవస్థలో విద్యార్థులు కూడా సహకరించే పరిస్థితిలో వాళ్ళు కూడా లేరు. మనకు అవసరం అనే పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారు. అదే కాకుండా ఒకనాడు పాఠాలు బాగా చెప్పేవాళ్ళు పంతులు, ఇప్పుడు పాఠాలు చెప్పే పరిస్థితి లేదు, ఎవరి బిజీలో వాళ్ళు ఉండే పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు ప్రధానంగా డ్రగ్స్ ప్రధానంగా వేధిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు, గంజాయి మయమవుతూ ఉంది. అదే కాకుండా పబ్ కల్చర్ పెరుగుతూ ఉంది, గేమింగ్ యాప్స్ బాల్కు ఐపీఎల్ అంటే బాల్కు అంటే నేను మ్యాచ్ చూస్తాను బెట్టింగ్స్ పెట్టే పరిస్థితి. 250 రూపాయల నుంచి స్టార్ట్ ఈజీ మెథడ్లో బెట్టింగ్స్ యాప్స్ వచ్చిన పరిస్థితి. కాబట్టి యువత అంతా కూడా పెడదారి బట్టి ప్రమాదం జరుగుతూ ఆల్రెడీ రేవంత్ అన్న దీని మీద చాలా ఎక్కువ ఆందోళన పడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా నార్కోటిక్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి దానికి పెద్ద వ్యవస్థని క్రియేట్ చేశారు. చాలా కాలేజీలలో అయితే ఇమీడియట్ రోజు చెకప్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి, డాగ్స్ తీసుకుపోయి అవన్నీ చేస్తూ ఉన్నారు. అది కాకపోతే అందరి సహకారం అవసరం ఇప్పుడు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్ర ప్రాంతం నుంచి వైజాగ్ శ్రీకాకుళం నుంచి ప్రధానంగా గంజాయి వస్తూ ఉంది. నీకు మార్పుల పల్లెలకు గంజాయి వచ్చే పరిస్థితి, ఆన్లైన్ ద్వారా గంజాయిని విక్రయించే పరిస్థితి, డ్రగ్స్ పబ్ కల్చర్ పెరిగిపోయింది. నైట్ ఒకనాడు 10 గంటల 12 గంటల తర్వాత ఎవరు ఉండే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ హైదరాబాద్ అనే గ్లోబల్ క్యాపిటల్ లాగా హైదరాబాద్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు ఉండడంతో నైట్ తెల్లవాళ్ళ యాక్టివిటీస్ జరిగే పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం చెప్పాలంటే అన్ని నిర్మించే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాస్తవం చెప్పాలంటే యువత మాత్రం చాలా ఇబ్బందిమైన పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రులు కొంచెం లూజ్ వదిలి పెడితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనపడతా ఉంది. డ్రగ్స్ గంజాయిమయం అయిన తర్వాత దాని నుంచి బయటపడలేని పరిస్థితి, అదేవిధంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి సమాజము ప్రభుత్వము అందరు కలిసి ఈ డ్రగ్స్ గంజాయి విషయంలో అందరూ కఠినంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం పంజాబ్ ఏ విధంగా అయిందో మనం చూసినాం. పంజాబ్ మొత్తం డ్రగ్స్, ఆ పరిస్థితి హైదరాబాద్ రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన, దానికి ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేశారు. ఆ వ్యవస్థ నిర్మించిన తర్వాత ఎక్కడన్నా ఫామ్ హౌస్లలో కావచ్చు, పబ్లలో ఇట్లాంటి దాడులు చేస్తూ ఉంటే దాడుల్ని కొంత వ్యతిరేకించే పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే సమాజ హితం కోసం పనిచేయాలి, సమాజ హితం కోసం పనిచేయకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో హైదరాబాద్కు పెట్టుబడులు రావు, ఉద్యోగాలు రావు. కాబట్టి ఈ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించే ప్రయత్నంలో భాగంగా డ్రగ్స్ మాత్రం నిర్మూలించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా నిర్మూలించే ప్రయత్నంలో ఖచ్చితంగా అన్ని వర్గాల సహకారం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా మంచి నాయకులు తయారైతేనే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పుడైతే విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ కల్చర్ నాశనం అయిపోతుందో ఆబ్వియస్గా ఇక నాయకులు అనేవాళ్ళు ఉత్పన్నమే కారు అని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? ఈ యొక్క నాయకుల యొక్క కొరతతో నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఏం జరుగుతుందని నాకు ఆందోళనగా అనిపిస్తూ ఉంటుంది. అంటే విశ్వవిద్యాలయాలు అంటే జ్ఞాన కేంద్రాలు, అక్కడి నుంచి చాలామంది నాయకులు తయారైన పరిస్థితి. వెంకయ్యనాయుడు గారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వారు, చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీ వచ్చిన వారు, అందరూ ఆనాడు ఉన్నటువంటి నాయకులంతా కూడా యూనివర్సిటీలో చదువుకొని యూనివర్సిటీలో సమస్యలు తెలుసుకొని సమస్యల మీద పోరాటం చేసి నాయకులు తయారైన వాళ్ళు. ఈనాడు విశ్వవిద్యాలయాన్ని కూడా జ్ఞాన కేంద్రాలు ఉన్నటువంటి ఒకనాడు విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న విశ్వవిద్యాలయాలు అంతా కూడా నిర్వీర్యమైంది. ఇది ఇక్కడ తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే జేఎన్యూలో ఏదైనా పోరాటం చేస్తే అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం పోతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ వాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఏకంగా ఆర్ఎస్ఎస్ ఏ విధంగా అక్కడ బలిగొలిపే ప్రయత్నం చేసి చూసినాం. కాబట్టి విశ్వవిద్యాలయాలు ఎప్పుడైతే ప్రశ్నించే వేదికలుగా ఉంటాయో అప్పుడు ప్రభుత్వాలు కూడా కంట్రోల్ ఉంటాయి. ప్రభుత్వాలు కంట్రోల్ ఉన్నప్పుడు ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందిస్తారు. అదే కాకుండా డెవలప్మెంట్ ఓరియంటెడ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థి దశలోనే రాజకీయ నాయకులు వచ్చే ప్రయత్నం తగ్గిపోతూ ఉంది. మనకెందుకులే అవసరం మనం ప్రశ్నించుడు, ఆ కేసులు పెట్టించుకుంటూ అవసరం అని చెప్పే పరిస్థితిలో విద్యార్థులు అంటున్నారు. ఒకనాడు డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత విదేశాలకు పోయేవాళ్ళు,
ఇప్పుడు 10th తర్వాత విదేశాలకు పోయి చదువుకునే పరిస్థితి. ఆ సమస్యల మీద పోరాటం చేసే పటమే తగ్గిపోతూ ఉంది. అదే గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ అవుతూ ఉన్నారు. మౌలిక వసతులు తగ్గుతూ ఉన్నాయి. తర్వాత ఫ్యాకల్టీ కొరత, అదే కాకుండా నిధుల కొరత, తర్వాత దాంట్లో చదివితే ఉద్యోగాలు రాని పరిస్థితి, స్కిల్స్ లేకుండా ఉద్యోగాలు రాని పరిస్థితి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చాలా తక్కువ. ప్రైవేట్ రంగాన్ని పోవాలంటే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉండాలంటే బేసిక్స్ నుంచి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే విద్యారంగంలో యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అవుతూ ఉన్నారు. అదే కాకుండా విద్యార్థి నాయకులు అయితే మొత్తం అసలు కనపడే పరిస్థితులు లేకుండా. కాబట్టి ఈ విద్యారంగం ప్రక్షాళన చేయాలి. సో అట్లయితే ఇప్పుడు ఏదైతే విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఈ నాయకులే తయారు కాకపోతే నెక్స్ట్ జనరేషన్ నాయకులు ఎవరు అవుతారు ఇప్పుడు మనకి? ఇప్పుడు అదే కదా, అంత పెట్టుబడిదారులు వ్యాపారం చేసుకుంటే అంటే 100 కోట్లు ఇచ్చినోడు ఎమ్మెల్యే, 200 కోట్లు ఇచ్చినోడు ఎంపీ, ఎవరన్నా పద్నా కొడుకులందరూ ఇప్పుడు మినిస్టర్లు అయిపోయే పరిస్థితి. అయితే ఇప్పుడు సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, ఒకనాడు సమాజ హితం కోసం పనిచేసేవాళ్ళు, ఇప్పుడు సమాజం గురించి ఆలోచించే పరిస్థితి. ప్రకృతి అంతా మొత్తం కాలుష్యమయం అవుతా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. ఒకడ వర్షం పడుతుంది, పక్కనే 100 మీటర్ల దూరంలో వర్షం పడుతుంది, చాలా ఎండ వచ్చే పరిస్థితి. 50 డిగ్రీల ఎండకు చేరుకున్నాం మనం. ప్రకృతి ధ్వంసం వస్తూ ఉంది. అదే కాకుండా ప్రకృతిలో సడన్లీ మార్పులు వస్తూ ఉన్నాయి. సడన్లీ వర్షం పడుతూ ఉంది. రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ ప్రాంతంలో భూకంపం వచ్చే పరిస్థితి, ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం అనే పరిస్థితి. ప్రకృతి గురించి ఆలోచించే పరిస్థితి లేదు, సమాజం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, పేద వర్గాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అడవుల విస్తీర్ణం తగ్గుతూ ఉంది. అదే కాకుండా కాలుష్యం పెరుగుతూ ఉంది. అదే కాకుండా రకరకాల సమస్యలు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. మతాల వారికి విడిపోతూ ఉన్నారు, కులాల వారికి విడిపోతూ ఉన్నారు, ప్రాంతాల వారికి విడిపోతూ ఉన్నారు. నిర్మించుకుంటే మన భవిష్యత్తు ఏమైపోవాలి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాస్తవంగా చెప్పాలి, ప్రపంచంలో భారతదేశం అన్ని దేశాల కన్నా భిన్నంగా భారతదేశంలో వివిధ మతాల వారు, వివిధ కులాల వాళ్ళు, వివిధ ప్రాంతాల వారు, వివిధ భాషలు, వివిధ తెగలు, ఇట్లా రకరకాల వ్యక్తులు భారతదేశంలోనే రకరకాల సమస్యలు క్రియేట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే మతాల పేరు మీద విడిపోతే ప్రపంచంలో రకరకాల మతాలు, హిందూ మతం కొన్ని దేశాలకి ఉంటే, ముస్లిం మతం చాలా దేశాల్లో ఉంటారు, క్రిస్టియన్ మతం ఉంటారు, పార్షులు, జైనులు, సిక్కులు, ఇట్లా రకరకాల మతాల వాళ్ళు ఉంటారు. మతానికి మించిన మౌఢ్యం ఇంకోటి ఉండదేమో కదా. ఎంతో మేధాశక్తి కలిగినటువంటి ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా మీద పోయి యుద్ధం చేసేటువంటి పరిస్థితి. వాళ్ళకి వైరం ఏం లేదు, ఏదో కుల వైరం అంతే. వీడు ముస్లిము, వాడు క్రిస్టియన్ అంతే. ఇప్పుడు ఏమైతుంది, ఇండియా పాకిస్తాన్, తర్వాత చైనా వాళ్ళు వేరే మతం, పాకిస్తాన్ ఈ ముస్లిం మతము, ఇండియా అంటే సనాతన ధర్మం, హిందూ ధర్మం, తర్వాత మనం హిందూ ధర్మాన్ని నమ్ముతాం, సనాతన ధర్మం. ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో డెవలప్మెంట్ ఓరియంటెడ్లో పోటీ పడతలేరు. కొన్నిటికి వస్తలేక మతం ఫ్యాక్టర్ తీసుకొచ్చుడు. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ స్వార్థ స్వలాభం కోసం రాజకీయాన్ని వాడుకుంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూడండి, 2014లో 2G స్పెక్ట్రమ్ ప్రధానంగా చూపించి అప్పుడే సోషల్ మీడియా సోషల్ మీడియా వస్తూ ఉన్నది. కనుమలి రాజా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని 19 వస్తాక మొత్తం ఎకానమీ మొత్తం డౌన్ అయిపోయింది. అప్పుడు పుల్వామా, బాలాకోట్ అని చెప్పి సర్జికల్ స్ట్రైక్ చేసి ఏదో 4 బాంబులు పాకిస్తాన్ వేసేసి దాన్ని బూచు. నెక్స్ట్కి వస్తాక రామమందిరం మీరు మన జరిగినటువంటి 24 రామమందిరం పేరు ఎలక్షన్ జరిగింది. కర్ణాటకలో ఎలక్షన్ జరిగితే కేరళ స్టోరీ అని, లేకపోతే జమ్మూ కాశ్మీర్ స్టోరీ అని. అంటే సినిమాలను ఆధారం కూడా రాష్ట్రానికి రాజకీయాలు తీసుకొచ్చే పరిస్థితి. అంటే ప్రజలు కూడా ఆ పెడదో ఆలోచన, ఎందుకంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉన్నది. డెవలప్మెంట్, ఇప్పుడు ఒక నాయకుడు డెవలప్మెంట్ చేస్తే మనం ఓట్లు వేయాలి. డెవలప్మెంట్ చేయకుండా కూడా మతం ఆధారంగా, కులం ఆధారంగా ఓట్లు వేయడంతో ప్రధానంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి జీడిపి చూడండి, జీడిపి 2014 7.8, ఈరోజు 5.6. మరి తగ్గిపోయిన తర్వాత మరి ఆ నాయకుడు లోపం ఉన్నట్టే కదా. ఆయన అట్లాంటి వ్యక్తి 3 సార్లు ప్రధానమంత్రి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఒకసారి పుల్వామా, బాలాకోట్, ఒకసారి డిమానిటేషన్ అంటారు, ఒకసారి త్రిపుల్ తలాక్ అంటారు, ఇంకోసారి వక్ఫ్ బోర్డు చట్టం అంటారు. ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఓట్లు ఇప్పించుకుంటాం అన్న. ఇప్పుడు ఇది మనం అంతా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణకి BA సోషల్ స్టడీస్, తర్వాత BA హిస్టరీ, తర్వాత వచ్చేసి మనకి BA జర్నలిజం, ఇటువంటి కోర్సులు మాయమైపోకుండా ఉంటే మన జర్నలిస్టుల విద్యార్థులు అనుకోండి, లేకపోతే మన BA సోషల్ విద్యార్థులు అనుకోండి, లేకపోతే మన BA హిస్టరీ విద్యార్థులు అనుకోండి, ఎప్పటికప్పుడు ఈ పరిణామాలన్నింటినీ ఒక ప్రజెంటేషన్ రూపంలో చేసి ప్రజలకు ఎప్పుడప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తుండేటువంటి సమాజం మన టైంలో ఉండేది. అదే అన్న, మేము ఏమంటున్నాం అంటే ఆ కోర్సులు అవసరమే, టెక్నాలజీ కోర్సులు అవసరమే, రెండింటిని ఇంటిగ్రేట్ చేసి 60-40 రేషియోలో ముందు తీసుకుపోతే లాభం జరిగేది. మీకు సమాజ హితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రకృతి, ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి పుట్టిన మనిషి చావక మానడు. దానిలో ప్రకృతిని మరి అరువు తీసుకొని మళ్ళీ అప్పయ్యే వెళ్ళిపోవాల్సింది. ఎవరైనా ఉన్న రోజులు ప్రకృతిని కాపాడాలా, సమాజాన్ని కాపాడాలా, ప్రకృతిని కాపాడాలా, మన ధర్మాలను కాపాడుకోవాలా.
అదే కాకుండా భారతదేశంలో రకరకాల భిన్న జాతులు భిన్న కులాలు వెనుకబడ్డ వాళ్ళు ముందుకు తీసుకునే ప్రయత్నం ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అన్ని రకాల అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వ్యాపార పరిస్థితులు మంచిగా ఉండాలంటే రాజకీయ పరిస్థితులు బాగుండాలి. రాజకీయ పరిస్థితులు మంచిగా ఉండాలంటే డెవలప్మెంట్ చూసి ఓట్లు వేయాలి కదా. డెవలప్మెంట్ చూసి ఓట్లు లేకుండా మతం ఆధారంలో కులం ఆధారంలో ప్రాంతం ఆధారంలో డబ్బులు ఇచ్చిరానో ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాడు డబ్బులు పెట్టిన వాడు డబ్బులు తీసుకోవాలి కదా. తప్పదు కదా. డబ్బులు పెట్టినప్పుడు 100 రూపాయలు పెట్టిన 100 రూపాయలు తీసుకోవాలి కదా. నువ్వు మంచిగా సర్వీస్ చేసే వాళ్ళకి ఓటేస్తే ఆ సర్వీస్ చేసిన వాడు పని చేస్తాడు నీకు. మరి నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎలక్షన్ 100 తీసుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ 100 తయారు చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కరప్షన్ చేస్తారు. లేకపోతే ఆ రాబడి కోసం నీకు ఎక్కువ టైం వేయకుండా ఇట్లాంటి ఆలోచన చేయడు. ఎందుకంటే గతంలో అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆలోచించేవాళ్ళు. గతంలో టెక్నాలజీ అయినప్పుడే ఎక్కువ ఆలోచించే వాళ్ళు కనపడుతుంది. ఈ టెక్నాలజీ తోటి ఉన్న ఆలోచన పోయినా కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో చూడండి అధికారులు కూడా చాలా మంచిగా పనిచేసేవాళ్ళు, భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు, ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది. ఇప్పుడు అసలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోకుండా ఎంతసేపు అప్పటి ఏమవసరమో అది తీసుకొని భవిష్యత్ తరాల కోసం నిర్ణయాలు తీసుకోవడం మూలంగా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పాతకాలం ఉన్న కోర్సులు మొత్తం కనుమరుగప్పుడు మొత్తం ఐటీ సంబంధించిన కోర్సులే తప్ప ఏమైనా ఉన్నాయి కళలో కొన్ని కళలు. తెలంగాణ సమాజం అంటేనే ప్రశ్నించే సమాజం అన్న, ఇది ఉద్యమాల పురిటిగడ్డ. మరి ఇన్ని ఉద్యమాలు చేసి సంపాదించుకున్నటువంటి మన తెలంగాణలో ఈ ప్రశ్నించే తత్వం ఏమైపోయిందంటారు? ఎందుకు ఇప్పుడు ఆ ప్రశ్నించేటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ ముందుకు రావట్లేదు? ఏం జరుగుతుంది ఈ సమాజం? అంటే ఇదంతా సోషల్ మీడియా యుగం అయిపోయింది. మీరు చూస్తూ ఉన్నారు, ఒకనాడు ఒక పేపర్లో ఏదైనా వచ్చిందంటే చాలా సంవత్సరాల కాలం పాటు గుర్తుంచుకునేవాడు. ఇప్పుడు ఏమైంది, పేపర్లు వచ్చింది, పేపర్ చదవనే గంటల మర్చిపోతుంది. అది మర్చిపోయి ఇంకో ఇష్యూ వస్తుంది, కొత్త ఇష్యూ వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి సింధూర్ ఆపరేషన్ వచ్చింది. ఆపరేషన్లో మీరు పాకిస్తాన్ ఇట్లా చెప్పాను నువ్వు ఎట్లా పని చేస్తావు యుద్ధం, మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన యుద్ధానికి ముందు మరి ఎందుకు ఏర్పాటు చేయాలి, పార్లమెంట్ ఎందుకు పెట్టలే అనగానే జనగణలో కులగణన చేస్తాం అనగానే దేశం అంతా బీసీలంతా కులగణన చేస్తానని చెప్పి ఎమ్మటే డైవర్ట్. అంటే ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప డెవలప్మెంట్ ఓరియంటేషను లేకపోతే ఒక కాంక్రీట్ వేలో ముందుకు పోయే ప్రయత్నం లేకపోతే ఇంకా మనం భవిష్యత్తులో అగ్రగామి రాష్ట్రం దేశంగా ఉండాలంటే ఎలాంటి మనం విజన్ ప్రకటించబోతాం, ఆ విజన్ ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం, విజన్ ఎంతవరకు నెరవేరింది, ఇంకా నేను నెక్స్ట్ వస్తే ఏం నెరవేరుస్తాను అది చెప్తలేరు. ఎక్కడ డెవలప్మెంట్ మీద ఎలక్షన్స్ ఇండియాలో జరుగుతలేవు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మాత్రం డెవలప్మెంట్ మీద ఎలక్షన్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. వాళ్ళు ఎంతసేపు పుల్వామా, బాలాకోట్, పాకిస్తాన్, తర్వాత ఉమ్మడి పౌరసత్వం, లేకపోతే త్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డు, లేకపోతే పాలస్తీనా అనుడు, ఇక ఇదే ఏదో ఒకటి అనుడు ఎలక్షన్ బోర్డు. అంటే అన్న నాకు ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకుంటే మొనోపలి వచ్చేసింది అనుకోండి. మొత్తం ఒక 5-6 ఇన్స్టిట్యూషన్స్ అంటే 5-6 మంది వ్యక్తులు ఈ తెలంగాణ తలరాతను మార్చే వ్యక్తులుగా తయారైపోతే వాళ్ళని ఎవరు ప్రశ్నించలేరు, వాళ్ళని ఎవరు ఎదుర్కోలేరు, వాళ్ళని ఎవరు శిక్షించలేరు, వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఈ పరిస్థితి సమాజానికి చేటు కలిగించేటువంటి విషయం కదా. తెలంగాణ మేధావి వర్గం అంతా ఏం చేస్తున్నట్టు అంటారు? మీరు అన్నది వాస్తవమే. మీరు చూడండి ఇంటర్మీడియట్ వ్యవస్థను నారాయణ చైతన్య శాసిస్తాం, ఇది జగమెరిగిన సత్యం. అది ఆపలేనటువంటి పరిస్థితి. ఆపలేని కాదు, రూల్స్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది. మరి హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే గురుకులాలు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా అంటే సమాజంలో కూడా చైతన్యం వస్తూ ఉంది. ఆ చైతన్య నారాయణ పోతే ఎంసెట్లో ర్యాంకులు రావట్లేవు, 95% ఎంసెట్ క్వాలిఫై కావట్లేదు. అంటే పరిస్థితి ఏందో నాకు అర్థం. నేను కొంతమంది చూసి 97% ఎంసెట్ క్వాలిఫై కాలే. ఈ సీక్రెట్ ఏందో నాకు అర్థమైన కాడికి వీళ్ళందరూ కలగలుకున్నవరే నీకు కానీ మంచి ఒక 40,000-50,000 ర్యాంక్ వచ్చిందంటే నేను తీసిపోయి ఎంసెట్ కాలేజీలో వేస్తాడు. నాట్ క్వాలిఫైడ్ అయి కూర్చుంటే మనం ఏ వోక్సన్కో ఏ మహీంద్రాకో లేకపోతే ఇంకో ఇక్కడ మన ఆయన డబ్బులు కట్టి చేర్పిస్తారని పిల్లలు అసలు దాన్ని అసలు అటెంప్ట్ చేయకుండా వస్తున్నారు నాకు తెలిసిన కాడికి. అది కాదు, ఇక్కడ వాళ్ళు ఏంటంటే జస్ట్ మార్కుల కోసం మాత్రం చదివిస్తూ ఉన్నారు. డిస్క్రిప్షన్ రాస్తారు కరెక్ట్, ఆబ్జెక్టివ్ ఫిల్ చేయాలి కదా. ఆబ్జెక్టివ్స్ ఒకటే పిన్ అది సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉన్నారు, వాళ్ళు బట్టి పట్టిస్తూ ఉన్నారు. అదే కాకుండా హాస్టల్లో కూర్చోబెట్టి కంప్లీట్గా అదే పని చేయించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ అదే చెప్తా ఉన్నారు, నారాయణ చైతన్య పని కూడా అయిపోయింది. మీరు చూడండి ఇప్పుడు నారాయణ చైతన్య అంటే కొత్త కొత్త పథకాలతో వస్తాడు. ఏదైనా పాలిటెక్నిక్ పోదాం, పాలిటెక్నిక్ డైరెక్ట్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ రావచ్చు కదా, పాలిటెక్నిక్ చేస్తే ఈజీగా 3 సంవత్సరాల ఉద్యోగం వస్తూ ఉంది కదా. గవర్నమెంట్ జాబ్స్ డిఫరెంట్ వేలో పోతా ఉన్నారు. ఇప్పుడు అర్బన్ క్లాప్ వచ్చిందండి, ఒకప్పుడు కాదు కదా. యూబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, లేకపోతే అర్బన్ క్లాప్, రకరకాల సమాజంలో టెక్నాలజీ మరి పని చేసుకున్న వాళ్ళకు రకరకాల అవకాశాలు ఉన్నాయి. నీకు ఐటీఐ చాలు, నువ్వు మంచిగా పని చేస్తే ఐటీఐ చాలు. అర్బన్ క్లాప్ ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తాను, అర్బన్ క్లాప్ లో పనిచేసే వాళ్ళు ₹1,00,000 ఇస్తాను. ప్రచారం చేయాల్సిన అవసరం మన మీద ఉంది కదా. ఆ టెక్నాలజీని కూడా
అసలు వాస్తవం తక్కువ చదువుకున్న వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. వీళ్ళకి వీళ్ళు పని చేసేదానికి ఇప్పుడు చదువుకునే వాళ్ళు పని చేయరు, వాళ్ళు పని చేయకూడదు. పని చేయరు. ఈ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒళ్ళు ఉంచుతారు, పని చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళే ఇప్పుడు ఓల్డ్ సీట్ మీరు చెక్ చేసుకోండి. ఓల్డ్ సీట్లో రాను రాను పని చేసే వాళ్ళు అంతా కూడా ఆ ఓల్డ్ సీట్ కాల్ చేసి బయటకు వెళ్ళిపోతారు. మీరు క్యాబ్ ఎక్కని క్యాబ్ డ్రైవర్ అన్నాడు, ఎక్కడ మా మీద అంటాడు, అంటే మాది మహబూబ్నగర్ ఇష్టం సార్ అంటాడు. ఇన్ని రోజులు ఎక్కడ అంటే మేము ఓల్డ్ సీట్లో, ఇప్పుడు ఎక్కడ అంటే ఓల్డ్ సీట్ ఉండలేదు సార్, కాల్ చేసినాం అంటాడు. ఎందుకని అడిగినాం అనుకో, మనకి ఇప్పుడు ఆదాయం ₹1,00,000 అయింది. మళ్ళీ వాడు కరెక్ట్ టైం కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. 8 hours నిద్రపోతాడు, 2-3 hours ఫ్యామిలీ టైం, మిగతా టైం అంతా పని చేస్తాడు. కారు ఇన్స్టాల్మెంట్ పోగా ఒక ఎక్కడైనా జాబ్ చేస్తే ఎంత వస్తుందో అంత రాగా ఇంకొక ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతుందని చెప్పే పరిస్థితికి వచ్చిరంటే, వచ్చినట్టు టెక్నాలజీని వాడుకున్న వాళ్ళు వాడుకున్నంత, వాడుకోకపోతే ఏం చేయలేం. తర్వాత నేను చాలా మంది మీరు అప్లోడ్ చూడండి, ఈ బైక్ సంబంధించినటువంటి ఉన్నాయి కదా, ఓలా ఊబర్, అలా అంతా బీటెక్ చేసిన వాళ్ళే, అంతా బీటెక్ చేసిన ఇది చెడు పరిణామం అంటావా మంచి పరిణామం అంటావా? మంచి పరిణామం ఎక్కడైతే అది బీటెక్ చేసిన వాళ్ళు లాస్ట్ బైక్ రేపే పరిస్థితి వస్తే బైక్ ఖాళీగా ఉండే బదులు అది బెటర్ కదా. బైక్ 30,000 వస్తున్నది. ఎంబీబీఎస్ డాక్టర్ హాస్పిటల్ పనిచేస్తే ₹15,000. మరి వాడు ఖాళీగా లేకుండా చేయడం కరెక్టే కదా. అది కరెక్టే కాదంటలేము, కానీ వాడు ఇంటికాడ కూర్చొని పేరెంట్స్ కి భారం కాకుండా బీటెక్ చదివింది కదా, చదివితే వాడికి ఏం చదువు చెప్పలేదు కదా మనం. ఇప్పుడు అదే వచ్చింది, అదే చెప్తా ఉన్నాం. టెక్నాలజీని వాడుకున్న వాళ్ళే ఇప్పుడు చూడండి, యూబర్ ఓలా, స్విగ్గీ జొమాటో, హోటల్ కూడా నడుపుకున్న పరిస్థితి. టెక్నాలజీ ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, యోయో రూమ్స్ అయినా మీరు చూడండి, మేక్ మై ట్రిప్, బుక్ మై షో, ఏదైనా చెక్ చేసుకోండి. ఎవరైతే తెలివి ఉంటుందో వాళ్ళేమో కోట్లు సంపాదిస్తాం, తెలివిన వాళ్ళంతా మళ్ళీ బైకులు తీసుకున్నా, కారు పెట్టుకున్నా, అంతా మీరు అన్నట్టు మూలపల్లి ఇక్కడే కాదు, తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు, తర్వాత నారాయణ చైతన్య ఇంటర్మీడియట్ వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది. ఇప్పుడు స్విగ్గీ జొమాటో మీరు చూడండి, తర్వాత ట్విట్టర్ సంబంధించినటువంటి ఫేస్బుక్, ఎలన్ మాస్క్ ఏకంగా ప్రపంచంలో కుబేర్లలో నెంబర్ 1 ఎలన్ మాస్క్. తర్వాత ఇప్పుడు మీరు చూడండి, అదాని ఉన్నాడు, మీరు అదాని టాటా లాగే ఉన్న గుండుపిని తయారు చేస్తారు, ఒక్క గుండుపిని కూడా తయారు చేయడు ఆయన ఎంతసేపు ఎవరన్నా ఎయిర్పోర్ట్ కట్టారు, ఎయిర్పోర్ట్ కూడా లీజ్ తీసుకొని పాటలు మెయింటైన్ చేస్తారు. ఎక్కడైనా మీరు ఎక్కడ ఏదైనా తీసుకోండి, మీరు ఇంతవరకు గుండు పిన్ తయారు చేసి కూడా అదానికి లేదు. అయినా ప్రపంచంలో కుబేర్లలో తనకు స్థానం ఉంటుంది. తర్వాత టాటా వాళ్ళు గుండు పిన్తో సహా దేశంలో టాటా లాగా వ్యాపారం చేయాలంటారు. టాటా వాళ్ళకి చిన్న మచ్చ ఉండదు, టాటా వాళ్ళు కరప్షన్ చేసినట్టు ఉండదు, టాటా వాళ్ళది క్వాలిటీ ఉంటుంది, టాటా వాళ్ళు అన్ని రంగాలు ఉంటారు. మీరు టీసీఎస్ అయినా టాటా నెంబర్ 1. గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెట్టేది కూడా టీసీఎస్ అప్పయిపోయినట్టు ఎంత టాటా ఎంత ట్రస్ట్. తనిష్క్ జ్యువెలర్స్ మీరు చూడండి, టాటా వాళ్ళు టాటా కార్లు, టాటా గుండు పిన్లు, టాటా ఎంత పేరు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యకాల బట్టలకు సంబంధించి చాలా ఫేమస్ అది జూడియో అంటే వ్యాపారం కూడా టాటా స్టైల్ చేయాలని చెప్తుంటారు పెద్ద మనిషి. తర్వాత రిలయన్స్ ఉండే వాళ్ళొక స్టైల్. ఈ పైసలు కూడా వీళ్ళు అర్థం కాదు ఏంటంటే, ప్రజలకైనా వ్యాపారస్తులకైనా 3 జనరేషన్ మించి ఉండవంటది. ఇప్పుడు ఇప్పుడు సంబంధించి ధీరుభాయ్ అంబానీ గారు, తర్వాత ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయిండు. వీళ్ళ జనరేషన్లో 3వ జనరేషన్ తర్వాత ఎవరు మిగలవంటది, 3వ జనరేషన్ తర్వాత ఎవరికి ఉండవంట. అది టాటా వాళ్ళు కాబట్టి వాళ్ళు ట్రస్ట్ ఓరియంటెడ్. అరే భారతదేశానికి కరోనా వచ్చింది ఏం చేస్తామని చెప్పి మన టాటా గారిని అడిగితే, చనిపోయింది కదా రతన్ టాటా గారు అడిగితే, నా ఆస్తి మొత్తం అమ్మి పెడతాన్నాడు. అది టాటాకు ఉన్నటువంటి ట్రస్ట్. అంటే ఈ దేశ ప్రజల కోసం మా ఆస్తులు మొత్తం అమ్మి పెట్టేస్తాం, కరోనా వచ్చింది కదా ఎట్లా బతికించుకుంటే మా ఆస్తులు మొత్తం అమ్మి పెడతాన్నాడు. అది టాటాకు ఉన్నటువంటి ట్రస్ట్. కాబట్టి టాటా ఇన్ని దశాబ్దాల కాలమైనా కూడా ఎందుకు మనగడ కొనసాగిస్తూ ఉంది, వ్యాపారం చేసినా కూడా దాంట్లో క్వాలిటీ, క్వాంటిటీ కావచ్చు, నాణ్యత కావచ్చు, వాళ్ళకున్న కొన్ని విధానాలతో మూలంగా టాటా సక్సెస్ అయింది. ఇక అదానికి సంబంధించి ఒక గుండుపిని తయారు చేసేలేదు, ఒక కోలు ఇప్పుడు హాస్టల్ నుంచి బొగ్గు తెస్తాడు. కోల్ ఇండియా బొగ్గుకు ₹4,500 ఇక్కడ ఇండియాలో, అదాని బొగ్గుకు ₹24,500 ఇస్తారు. ₹24,500 ఓన్లీ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతాడు అంతే. దానికి 10% నిబంధన, ఖచ్చితంగా విదేశీ బొగ్గుంటే 10% ఉపయోగించకపోతే మీకు రకరకాల ఫైన్లు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టారు. ఇట్లా పవర్ను ఉపయోగించి అదానే వ్యక్తి ప్రపంచంలో 3వ స్థానానికి ఎదిగిన పరిస్థితి. అంటే భారత ప్రభుత్వాలు కూడా అదానికి అంబానీకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దేశంకి ఇట్నే ఉంటుంది అన్న. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది అనమాట. ఈ పథకంలో ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులైనటువంటి ఇంటర్మీడియట్, డిప్లొమా చదివినటువంటి పిల్లలు ఉంటారో, లేదా డిగ్రీ చదివిన పిల్లలు ఉంటారో, ఒక ₹10,000 పే చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తే మొత్తం ₹12,000 మొత్తం ఈ ఫీజు అనమాట. 12,000లో 6,000 ఫస్ట్ పే చేస్తారు. మొత్తం 3 నెలల కోర్స్ అయితే ఫస్ట్ 6,000 పే చేసి ఆ 3 నెలలు అన్నం పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. దాని తర్వాత
వాళ్ళకి ఫస్ట్ ఆఫర్ లెటర్ ఇవ్వగానే ఇంకొక 2,000 పే చేస్తారు. వాళ్ళు ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక 6 నెలలు కానీ స్టేబుల్గా నుండి కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ అమౌంట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే ఒక పథకం ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకం. అంటే 3,500 కోట్లు పే చేసే రీయింబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో, ప్లేస్మెంట్స్ గురించినటువంటి రికార్డ్స్ సేకరించేటువంటి విధానం రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా? ప్లేస్మెంట్లకు సంబంధించి ఎక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీ మన ఈ కేంద్ర ఇంజనీరింగ్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి సపరేట్ స్కిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉన్నది. దాంట్లో మీరు చూడండి, జాగృతి కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఎన్రోల్డ్ వాళ్ళకు కూడా నిధులు వస్తాయట. 3 years ఆడిటింగ్ ఉండి తర్వాత దాని బేస్లో ఏదో కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. దాని నిధులు స్వాహా చేసిరా మరి ఒక ఉద్యోగాలు ఇచ్చినదేదో తెలియని పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, డైరెక్ట్ వాళ్ళకి ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడంతో ఎక్కడ కూడా అకౌంటబుల్ లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చూడాలంటే కుదరని పరిస్థితి. ఆ రాష్ట్రాలకు అలాంటి ఇచ్చి ఉంటే ఇంకా బెటర్గా స్కిల్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఫండ్స్ కూడా మిస్యూజ్ కాకుండా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా ఉపయోగపడేది. కేంద్రం ఏం చేస్తూ ఉంది, డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి పైసలు పంపిస్తూ ఉంది. చాలా తెలంగాణలో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్కి డైరెక్ట్ నిధులు వస్తూ ఉన్నాయి. కానీ ఆ నిధులు ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయా, ఎంతవరకు ఉద్యోగాలు వస్తామని, ఎంతవరకు ఖర్చు పెడతా ఉన్నారు, లేకపోతే అది ఉపయోగకరంగా ఉందా లేదనేది తెలుసుకోవడానికైతే వ్యవస్థ లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మొత్తం కాన్సన్ట్రేట్ చేసి మొత్తం చూసుకునే పరిస్థితి మాత్రం లేదు. రీసెంట్గా నేషనల్ స్కాలర్షిప్కి సంబంధించి కొన్ని ఫార్మా కాలేజీలో చదవకున్నా కూడా చదివినట్టు స్కాలర్షిప్ తీసుకుని చెప్పేసి వాళ్ళ దృష్టికి వస్తే వాళ్ళు కేసు పెడితే మొన్ననే ఆదిపట్ల పిఎస్లో కేసు అయింది. ఏది నేషనల్ స్కాలర్షిప్కి సంబంధించి ఆ నాగార్జున సాగర్ రూట్లో ఉన్నటువంటి 2-3 కళాశాలలు అలా చదివినట్టు వాళ్ళేదో సర్టిఫికేట్ పెట్టి స్కాలర్షిప్ తీసుకున్నట్టు అది వాళ్ళ దృష్టికి పోతే వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఏకంగా ఆదిపట్ల పిఎస్లో అదేవిధంగా యాంటిసిపేటర్ బెయిల్ కేసులు కూడా అయినాయి. అంటే నాన్ బెయిలబుల్ కేసులు అయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు దీనికి అకౌంటబుల్ లేదు, దానికి అకౌంటబుల్ ఎక్కడి నుంచి వస్తుంది? అట్ట కదన్నా. ఇప్పుడు ఈ ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేటప్పుడు మనం కాలేజీలకి నువ్వు ఖచ్చితంగా ఎంతమందికి ప్లేస్మెంట్స్ ఇస్తానని పెట్టేస్తే దానికి నిబంధన లేదు ఎక్కడ కూడా ప్లేస్మెంట్. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ABC 3 గ్రూపులుగా విభజించి Cలో ఉన్న వాళ్ళు Bకి పోవాలి, Bలో ఉన్న వాళ్ళు Aకి వెళ్ళిపోతే అట్లా ఏదైనా Aలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డైరెక్ట్ గ్రీన్ ఛాలెంజ్ ద్వారా పర్మిషన్లు కావచ్చు, తర్వాత వాళ్ళకు రియంబర్స్మెంట్ కావచ్చు, ఫాస్ట్ ట్రాక్ వేలో ఇస్తే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన. అదే కాకుండా ఇక్కడ మేనేజ్మెంట్ సీట్లలో డొనేషన్ తీసుకున్న కాలేజీలు వాసవి కాలేజ్ ఉంది, తర్వాత భోజిరెడ్డి కాలేజ్ అంతా ఏదో చెప్తారు కానీ ఈ 2 కాలేజీలు ఉన్నాయి. ఇట్లాంటి కాలేజీలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా సమాజంలో వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది పర్ఫెక్ట్ ట్యాక్స్లు కడుతూ ముందుకు పోతారు. అట్లాంటి వాళ్ళు ఇబ్బంది కూడా పెట్టకుండా ఇంకా ఏదైనా మార్గం అన్వేషిస్తే కూడా బాగుంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి భవిష్యత్తులో రకరకాల రిఫార్మ్స్ రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ABC గ్రూప్ ఉంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరులు కూడా అర్థమవుతుంది. C గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తామో, C ఉన్నోడు B ఎట్లా కావాలా, వాళ్ళకి ఎంత టైం ఇవ్వగలుగుతాం, తర్వాత B ఉన్న వాళ్ళు Aకి పోతే ఎలాంటి మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది, వాళ్ళ ఫీజులు ఏంటి, ఫీజుల పరిస్థితి కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఎలాంటి ఫీజులు వాళ్ళు ఫ్యాకల్టీకి సంబంధించి ఇవ్వకుండా ఇష్టం వచ్చే 30%, 40% ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దాని విషయంలో కూడా నిన్ననే హైకోర్టు కూడా మరొకసారి రివ్యూ చేయని చెప్పి పరిస్థితి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తి స్థాయి రిఫార్మ్స్ రాబోతూ ఉన్నాయి అన్న. 3 స్ట్రైట్ కరప్షన్స్ చెప్తానన్న. స్ట్రైట్ కరప్షన్స్ అంటే ఇవి జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతాయి, ఎప్పటికీ జరుగుతాయి. ఇందులో కరప్షన్ నెంబర్ 1, గత 6 సంవత్సరాల నుంచి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో JNT వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉన్నారు. ఒక్క కాలేజీలో కూడా లోపం కనిపెట్టబడలేదు, ఒక్క కాలేజీ కూడా ఇన్స్పెక్షన్కి చేసి పర్మిషన్ ఆపబడలేదు. అంటే దీంట్లో ఏదో జరిగింది. జరగకుండా ఉంటే ఈ కాలేజీలన్నీ అత్యున్నత ప్రమాణాలు పాటించన్నా ఉండాలి, లేకపోతే ఏదో జరిగి ఉండాలి. ఇది ఆప్షన్ నెంబర్ 1 అన్న. రెండోది, ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే లో ఇన్కమ్ లెవెల్ 2 lakhs లోపు ఏదైతే తెచ్చుకొని ఉన్నారో, పలానా పేరెంట్ దొంగ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చిందని ఒక్క కేసు కూడా పెట్టబడలేదు. అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం, పలానా కాలేజీలో ఇంత డొనేషన్ ఉంటుందంటే టక్కని చెప్పేయగలం మనం. మరి ఏ మేనేజ్మెంట్ మీద డొనేషన్ తీసుకుంటున్నారని చట్టపరమైనటువంటి చర్య తీసుకోలేదు. అంటే మన ప్రభుత్వాల యొక్క అకౌంటబిలిటీని శంకించాలా, ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుందని మనం చదువుకోవాలా? ఖచ్చితంగా దీంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఇంజనీరింగ్ B కేటగిరీకి సంబంధించి దానికి ఏమో JEE ర్యాంక్ చూస్తారట, ఏ కేటగిరీకి సంబంధించి MCET ర్యాంక్ చూస్తారంటే ఎట్లయితుంది? ఒకే
పిల్లోడు ఒకే ఎంట్రన్స్ ఉండాలన్నా, బికి జేఈ ర్యాంక్ ఏంది, ఏకి ఎంసెట్ ర్యాంక్ ఎట్లుంటుంది. అదే కాకుండా ఎన్ఆర్ఐ సీట్ సంబంధించి పర్సంటేజ్ చూస్తారట అక్కడ. స్పాన్సర్డ్ అంటే ఏంది, ఎవరో విదేశాల్లో ఉంటే నన్ను చదివిస్తుంటే అతను అకౌంట్ ద్వారా మీ కాలేజీకి అకౌంట్లో రావాలా. స్పాన్సర్డ్ అంటే తను స్పాన్సర్ చేస్తారు కదా, నేను కట్టాల్సిన ఫీజు తను స్పాన్సర్ చేసినప్పుడు స్పాన్సర్షిప్ లెటర్ ఉండాలి, తను డాలర్లు పే చేయాలి. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం కాబట్టి ఇవన్నిటి విషయంలో కూడా పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి పూర్తిస్థాయిలో ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఖచ్చితంగా రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత విద్యారంగంలో పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టాండర్డ్స్ పెరగాలంటే ప్రక్షాళన జరగాలి. విద్యారంగంలోనే అవినీతి జరిగితే ఇక మిగతా వ్యవస్థలను కూడా ధ్వంసం అయిపోతాయి కదా, అయిపోతున్నాయి. విద్యారంగం అనేది చాలా పారదర్శకంగా ఉండాలి, అధికారులు కూడా ఆ విధంగానే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒక దేవాలయంలో హిందూ దేవాలయంలో పనిచేయాలంటే ఎవరు హిందువులై ఉండాలని చెప్పేసి మనం నిబంధన పెట్టుకున్నాం. ఒక ఎడ్యుకేషన్ అంటే ఈ దేశాన్ని సమాజాన్ని మంచి వేలో తీసుకుపోయేది. అట్లాంటి దాంట్లో అవినీతి పనులు ఉంటే వ్యవస్థ ధ్వంసం అయిపోతుంది కదా. దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే కరప్షన్ చేయకుండా మంచిగా పనిచేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అమ్ముడు పోని వాళ్ళు ఉంటేనే ఆ ఎడ్యుకేషన్ రంగం బెటర్గా వస్తుంది. కాబట్టి విద్య వైద్యం ఈ విషయంలో చాలా రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది అన్న. ఇప్పుడు నేను రేపటి నుంచి ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే దొంగ సర్టిఫికేట్లు కొడదాం అనుకుంటున్నాను అన్న. నా మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? వాస్తవమే, దొంగ సర్టిఫికేట్లు అంటే నేరం కాబట్టి చర్యలు తీసుకోవాలి కదా. మీరు చూడండి ఐఎస్బి కూడా ఇంత, మీరు ఐఎస్బి అంటున్నారు కదా, ఐఎస్బి ఏసీటీ అనుభవం వస్తుందో ఐఎస్బికి పీజీటీఎం సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆయన సర్టిఫికేట్ అంటే నా దొంగ సర్టిఫికేట్లు కడితే ఖచ్చితంగా నా మీద కేసు పెడతానంటారు మీరు. దొంగ సర్టిఫికేట్ చేస్తే సర్టిఫికేట్ కేసు కావాల్సిందే కదా. మరి దొంగ కాలేజ్ పెడితే కేసు పెట్టట్లేదు ఎందుకన్నా మీరు, మీ ప్రభుత్వం? ఎక్కడ దొంగ కాలేజ్ ఎవరు పెట్టిరు? ఇప్పుడు నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని వాళ్ళు నడిపించేసి వందలాది వేలాది అడ్మిషన్లు చేస్తున్నారు. ఇక్కడ మరి ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? మాకు ఒక న్యాయము, మరి పెద్దవాళ్ళకి ఒక న్యాయం. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది. దాంట్లో టెక్నికల్, ఎందుకంటే తనేదో ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాయని చెప్తా ఉన్నాడు. ఇక్కడ దొంగ దొరకాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు శ్రీ చైతన్య నుంచి ఏదో ₹1,00,000 వాళ్ళతో మాట్లాడుకుని 4 లక్షలు తీసుకుని చెప్తా ఉన్నారు. చెప్తానికి దానికి ప్రూఫ్స్ కావాలా. వాళ్ళే ఉండి అడిగిపోతే ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం. దీనికి రకరకాల, ఇప్పుడు దీనికి వాస్తవం చెప్పాలంటే ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలంటే ఏ నిబంధనలు పెట్టాలనో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేని పరిస్థితి. ఒక హాస్టల్ నడుపుకోవాలంటే దానికి నిబంధన, ఇప్పుడు దానికి కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇన్స్టిట్యూషన్కైనా ఒక కౌన్సిల్ ఉండాలా, హాస్టల్కైనా ఒక కౌన్సిల్ ఉండాలి. ఎందుకంటే మనం సంఘటన జరిగినప్పుడు ఫైర్ లేదు అది లేదు అని చెప్పేసి పోతున్నాం తప్ప నిబంధన లేకుండా పరిస్థితి. కాబట్టి పని మనుషుల బోర్డు అయినా, తర్వాత డ్రైవర్లకు సంబంధించిన ఒక బోర్డు అయినా, తర్వాత ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించిన బోర్డు అయినా, హాస్టల్కి సంబంధించి అయినా, ఇవన్నీ కూడా రిఫార్మ్స్ అయితే వాస్తవంగా ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో అసలుదే బాగానప్పుడు ఇవి ఎట్లాంటివి కూడా ఇప్పుడు బాగా కావు. ఖచ్చితంగా దీని విషయంలో ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ఖచ్చితంగా రిఫార్మ్స్ వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే నెక్స్ట్ వేవ్ చేసేది చాలా ఘోరమైన తప్పని అందరికీ తెలుసు. చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఆధారాలు కావాలి, నోటి మాట చెల్లదు. కాబట్టి ఈ ఆధారాలకు ఎట్లా ఏందనేది కూడా కాలం పరిష్కరిస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు నెక్స్ట్ వేవ్ చేసేది చాలా. ఇంకోటి వాడు నెక్స్ట్ వేవ్ నెక్స్ట్ యూనివర్సిటీ పోతాడట, మరి వాడు ఎక్కడి నుంచి యూనివర్సిటీ తెస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున 3-4 వేల మంది విద్యార్థులకి ₹1,00,000 వసూలు చేసిన తర్వాత 100 కోట్లు వస్తున్నాయన్నట్టే కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సమాజంలో చాలా అసమానతలు ఉన్నాయి. తర్వాత సమాజంలో ఉన్నటువంటి చట్టాలు ఉన్న లూప్ హోల్స్ అని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున తాత్కాలికంగా వాళ్ళ లాభం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రిఫార్మ్స్ అవసరం ఉంది అన్న. ఇన్ని వేల కోట్లు ఈ విద్యా వ్యవస్థ మీద మీరు పెడుతున్నారు కదా. సో తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని సృజనాత్మక పెంచడానికి, వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఏదన్నా ఒక 5 కోట్లన్నా ఖర్చు పెడుతుందన్న ప్రభుత్వం ఎప్పుడన్నా? అంటే ఖర్చు పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇప్పుడు ఒక సమస్యను నేను ఇందాక మేము ముందు పెట్టాను. అంటే సాఫ్ట్వేర్లో ఈ రకంగా ఉద్యోగాలు లేక పిల్లలు తీవ్రవాదం వైపుకి, లేకపోతే గలీజ్ పనుల వైపుకి, బెట్టింగ్ యాప్స్ వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇది సమాజానికి చాలా చేటు చేసే విషయం కదా. దీనికి సంబంధించి ప్రభుత్వం లెవెల్లో ఒక కంట్రోల్ పాయింట్ కానీ, లేకపోతే ఒక కాంక్రీట్ మెకానిజం కానీ, వీళ్ళని చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమం కానీ, లేదా ఆల్రెడీ పాడైపోయినటువంటి తిరిగి చక్కని దారిలో పెట్టడానికి ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ కానీ, ఒక వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వంలో ఏమైనా ఉందా? అంటే డ్రగ్స్ విషయంలో మాత్రం ప్రారంభించిన మాట వాస్తవం. ఎందుకంటే డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ వాడి దొరికిన వాళ్ళకు ఫ్యామిలీని కూడా పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత అండర్టేకింగ్ తీసుకొని పంపిస్తూ ఉన్నారు. ఇది ప్రాథమిక దశలో ప్రారంభమైంది. ఇంకా అదే కాకుండా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కూడా మైనర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటే కాదు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించే. ఎందుకంటే
ప్రధానంగా చదువుకునే వయసులోనే ఖరాబ్ అయ్యేది ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, లేకపోతే వాడికి మందు సరైన కావచ్చు, డైరెక్షన్ లేకపోవడం కావచ్చు. లేకపోతే సరైన వేలో డైరెక్షన్ లేకపోవడం కావచ్చు, తల్లిదండ్రులు విలేజ్లో ఉంటారు, వాళ్ళు హైదరాబాద్లో ఉండరు కావచ్చు. ఆ ఉండే క్రమంలో ఈ సరికిలు ఇవన్నీ రకరకాలుగా చెడిపోయే ఆస్కారం ఈ 10 ఏదైతే ఆఫ్టర్ 10 తర్వాత బీటెక్ పూర్తి కాకముందే చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలో ఇవంతా ఎడ్యుకేషన్ని పూర్తిస్థాయి ప్రక్షాళన చేసి ఎడ్యుకేషన్ గాడిలో పెట్టినప్పుడు ఇవన్నీ కూడా సర్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్లో పూర్తిస్థాయి రిఫార్మ్స్ వస్తే తప్ప ఈ సమస్య పూర్తిస్థాయి పరిష్కారం లభించదు. అదే కాకుండా ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా ఉన్నాయి. కోచింగ్ సెంటర్లు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఈకో సిస్టమ్ ఇదంతా రిలేటెడ్. తర్వాత దీన్ని కొంతమంది పైసలు క్యాచ్ చేసుకోండు. మీరు చూడండి, గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ, కోచింగ్ సెంటర్లు పొట్టలు వెలిసిన పరిస్థితి. దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలని అర్థం కాని పరిస్థితి. మన ఫైర్ యాక్సిడెంట్ అయితే 18 మంది కుటుంబ సభ్యులు చార్మినార్లో. అవునన్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల రూపాయలు రిలీజ్ చేసినాం. కరెక్ట్. ఇప్పుడు 50 డిగ్రీలో పోతా ఉంది ఎండలు. 50 డిగ్రీలో పోయినప్పుడు అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మొన్న ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది, మొత్తం స్మాష్. దాదాపు 64 మంది పనిచేస్తారు, మొత్తం పోయిన పరిస్థితి. ఆనవాళ్ళు కాబట్టి పశమైనారు పటాంచెరు. కాబట్టి ఇవన్నీ చాలా ఇంకా మనం గవర్నమెంట్ పరంగా చాలా అది వేల కోట్ల ఇండస్ట్రీ అంటన్నా, మంచిగా రిజిస్టర్ అయిన కంపెనీ వాడు కనీసం సెక్యూరిటీ నామ్స్ లేకుండా చేస్తారు. సెక్యూరిటీ నామ్స్ కొత్తగా చాలా ఇప్పుడు, ఎందుకంటే లేటెస్ట్ చాలా టెక్నాలజీ మారుతూ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, లేకపోతే ఇవన్నిటి కూడా చాలా, ఎందుకంటే కొత్త టెక్నాలజీ వాడుకుంటే ఖర్చు కూడా తక్కువ. కాకపోతే కొత్త టెక్నాలజీ వాడుకోవడానికి పైసలు కూడా ఖర్చు అవుతాయి. కాకపోతే ట్రాక్ రికార్డ్ బాగుంటే లోన్లు కూడా వస్తాయి. ఖర్చు తక్కువ అయితే ఎంప్లాయ్మెంట్ 10 మంది చేసే వాళ్ళు ఒకరు చేస్తే కూడా సరిపోయే పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకా పాత టెక్నాలజీ వాడడు, దాంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది కదా. ఆ కంపెనీ ముందర పోయేటోళ్ళు వాళ్ళు కూడా చనిపోతే, సంబంధం లేని వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఫైర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్గా మారబోతూ ఉంది. ఫైర్ కావచ్చు, వర్షాలు కావచ్చు, లేకపోతే సమాజంలో ఈ చదువుకునే వయసులో ఈ డ్రగ్స్, గంజా ఇవన్నీ కూడా, తర్వాత దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి సమాజం అంతా పెడదూరం పోయే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా సమాజంలో రిఫార్మ్స్ రావాలా. పేరెంట్స్ కూడా చాలా ఖచ్చితంగా పట్టించుకునే పరిస్థితులు లేకుండా అయిపోతూ ఉంది. కాబట్టి సమాజం ఒకనాడు సమాజంలాగా లేదు. కాబట్టి రకరకాల మార్గాల ద్వారా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. సో ప్రభుత్వం కూడా ఈ దిశగా ప్రయత్నం చేసి మంచి కౌన్సిలర్స్ నియమించి ఇటువంటి ఆపదలో ఉన్నటువంటి సమాజానికి మేలు చేసే ఒక వ్యవస్థని నెలకొల్పితే మరింత సేవలు అందుతాయని ప్రజలకు నా భావన. అంటే సనాతన ధర్మం సక్రమంగా పాలైతే అన్ని సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే సనాతన ధర్మంలో రకరకాల నియమ నిబంధనలు పెట్టుకున్నాం. మనం ఈనాడు కాదు, వేల సంవత్సరాల కిందనే చాలా నియమం ఉంది. భార్య భర్త ఎట్టుండాలా, పిల్లలు ఎట్టుండాలా, అత్తమామలతో ఎట్టుండాలా, తర్వాత చదువుకునే వయసులో ఎట్టుండాలా, ఉద్యోగం చేసేటప్పుడు ఎట్టుండాలా, వ్యాపారం చేసేటప్పుడు ఎట్టుండాలా, చాలా సిస్టమేటిక్గా సనాతన ధర్మం అన్నీ మర్చిపోయి సాయంత్రం కాగానే మందు తాగుడు, పొద్దున్న లేవని, ఇది అంత రివర్స్ ఫంక్షనింగ్ నడుస్తుంది. అవునన్నా, తెలంగాణలో ఎప్పటి నుంచో ముందాగి సంస్కృతి. ఆ రోజంతా బాగానే ఉన్నాం కదా మనం, ఈ రోజు ఎటు తయారైనా లేదు, పోతా ఉంటే మారిపోతుంది. ఇప్పుడు ఆ రోజు ఒక మందే తాగినావు, ఇప్పుడు నువ్వు టెక్నాలజీ కదా, మందు అయిన తర్వాత ఆ టెక్నాలజీని వాడుకొని ఇంకేమైనా చేస్తా. ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, సెకండ్లలో నీ పైసలు ₹1,00,000 ఒక సెకండ్లలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంది? బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎందుకు ఊరేసుకునే పరిస్థితి వచ్చింది? వాడు ఎందుకు తల్లిదండ్రుల ముఖం చూపిన పరిస్థితిలో ఊరేసుకునే పరిస్థితి వచ్చింది? వాడు అప్పు తీసుకున్నా ఈజీ అయింది, అప్పు తీసుకున్నది ఈజీ, ఖర్చు పెట్టి ఈజీ అవుతా ఉంది. తాగిన తర్వాత ఏదైనా గుర్తు రాగానే కొట్టానే వెళ్ళిపోతాను ఉండే, తెల్లారితలకు తల్లి ఏమంటారు చూసిన, తాగిన పదం తెల్లారి కింద పడ్డట్టు అయిపోతుంది. కాబట్టి చాలా చెప్తున్నాం కదా, టెక్నాలజీ మారుడేందో, ఈ గ్లోబలైజేషన్ లిబరేషన్లో భాగంగా మొత్తం వ్యవస్థలే మారిపోయిన పరిస్థితి. కాబట్టి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. తర్వాత మీరు అసలు ఐపీఎల్ నడిచిన రోజులు ఎవరు ఫోన్లనే అంటే ఏమి చేస్తున్నారు అనుకుంటే, టెక్నాలజీని నాలెడ్జ్ కోసం ఉపయోగిస్తే మంచిగా ఉండేది. ఈ నాలెడ్జ్కి ఉపయోగించకుండా వేరే రకాలుగా ఉపయోగించడంతో ప్రధానంగా సమస్య అవుతాం. అరే మటర్లు కూడా లాస్ట్ యూట్యూబ్లలో చూసి చేసే పరిస్థితి, మటర్లు చేసిన అదే, సూసైడ్ చేసుకున్న అదే, పక్కన చాలా రకరకాలు చూసి భార్య భర్తను చంపుడు, కొడుకు తల్లిని చంపుడు, అంటే ఎంత పెడదో పడి పోతా ఉంది వ్యవస్థ. మనం చూడండి అన్న, బాలనగర్ లో 10th క్లాస్ అమ్మాయి, ఎంతో ఘోరం ఉంది పరిస్థితి. వాడు ఏజ్ ఏంది, వాడు చూడు అమ్మని చంపేసిన అమ్మాయి వచ్చేసి. అంతే చెప్తా, సమాజంలో చాలా డిస్క్రిమినేషన్స్. ఒకనాడు ఫ్యామిలీ వ్యవస్థ లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఒక ఫంక్షన్ అయితే అందరు కలిసేవాళ్ళు, ఇవన్నీ లేకుండా అయిపోతూ ఉన్నాయి కదా. అంతా అర్బనైజేషన్లో భాగంగా, మొత్తం అర్బనైజేషన్లో భాగంగా కలిసే వాళ్ళు లేకుండా ఒకటి ఫోన్లో మాట్లాడితే అయిపోతూ ఉంది. ఆడ అమెరికాలో ఉండి ఫోన్లో లాస్ట్ సాగు కూడా రాని పరిస్థితి అయిపోయింది కదా. కాబట్టి ఇవంతా చాలా రిఫార్మ్స్ జరగాల్సిన అవసరం. భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి వస్తున్న టెక్నాలజీ ఎంత ఉపయోగకరంగా ఉందో అంత చెడు ప్రభావం కూడా దాంతో సంక్రమించే అవకాశం. కాబట్టి ఇవన్నిటి మీద కూడా
ఒకటి కాదు, ఒకనాడేంది చిన్న రోడ్లు ఉండేది, ఎందుకు ఆనాడు కార్లు లేవు, బైకులు లేవు. ఈరోజు పెద్ద రోడ్లు అవి చేసినా కూడా కార్లకు సరిపోతలే, ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే 2 కార్లు ఉండే పరిస్థితి. కాబట్టి మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ఆధారంగా మనం మారకపోతే అది సమాజ హితం కోసం కావచ్చు, సమాజం కోసం, సమాజంలో మనం అందరం భాగస్వామ్యం కాబట్టి అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోకపోతే అందరికీ ఇబ్బంది అయ్యే పరిస్థితి. మీరు చూడండి, హైదరాబాద్లో ఇంత పెద్ద రోడ్లు వచ్చినాయి, ఇన్ని ఫ్లేవర్లు వచ్చినాయి, అయినా ట్రాఫిక్ జామ్ సతాయిస్తున్నది. ఎందుకు సతాయిస్తున్నది అంటే ఒక ఇంట్లో 4 ఉంటే 4 కార్లు, ఒకప్పుడు ఒక కారు ఆడేవాళ్ళు, ఇప్పుడు 4 కార్లు. మీకు మెట్రో వచ్చింది, ఓలా వచ్చింది, ఒక అంచి మెట్రో రైలు నడుస్తూ ఉంది, ఒక అంచి ఎంఎంటీఎస్ రైలు నడుస్తూ ఉంది, అయినా ట్రాఫిక్ జామ్స్ వేధిస్తూనే ఉంటాయి. కాబట్టి రకరకాల సమస్య, వర్షం వచ్చిందంటే నీకు గంటల పడి రోడ్డు మీద ఉండే పరిస్థితి. కాబట్టి ఇవన్నిటికీ కారణాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఇక దీని గురించి ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు. తర్వాత ప్రభుత్వాలకు ఏమైందంటే ఒకప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ వేరు. ఒకేసారి బడ్జెట్ పెరిగినట్టు కనపడుతుంది, కానీ తర్వాత మళ్ళీ తగ్గుడు స్టార్ట్ అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మళ్ళీ ఏదో ఒక రకంగా దీన్ని ఆదాయం పెంచుకోవడం కోసం ఏదో ఒక ఎగ్జామ్షన్ ఇచ్చు, దాంతో సమాజంలో ఉన్న రూల్స్ మార్చడం ఇవన్నీ జరుగుతూ ఉంది. కాబట్టి సమాజంలో అందరికీ బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా అందరూ పనిచేయాల్సిందే. పౌరులుగా పౌరుల బాధ్యత, ప్రభుత్వంగా ప్రభుత్వ బాధ్యత, రాజకీయ నాయకుల బాధ్యత, అందరు బాధ్యత విడిచి ముందుకు పోతేనే సమాజంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమాజ హితం కోసం అందరూ పని చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ అన్న, మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు నమస్కారం. థ్యాంక్ యూ.